హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మరి ఒక్కసారి దేవుడి మండలిని జూమ్ మీటింగ్ లో మరి అందరం కలిసి ఏకీభవించి విజ్ఞాపన చేయుటకు దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో దేవుడి ప్రేరేపణ ద్వారా మరి మనం స్టార్ట్ చేశాం కాబట్టి అనేక మంది రావాలి, ఏకీభవించాలి. అందరము కలిసి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో మనము ఆరాధించాలి, స్తుతించాలి, విజ్ఞాపన చేయాలి. కాబట్టి మనం అందరం ప్రార్థన చేస్తాం. అనేక మంది జాయిన్ అవుటకు మరి దేవుడు చూపించిన మహా గొప్ప గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ అందరికి కూడా ఈ యొక్క మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ. మరి నేను స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. మరి విజ్ఞాపన ప్రార్థన అంశంలో నేను గ్రూప్ లో షేర్ చేశాను, ఒకసారి గమనించండి. మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క అంశములు మాత్రమే మనం విజ్ఞాపనలో మనము ప్రార్థన చేస్తామండి, మొరపెడదాము. కాబట్టి దేవుడు మనము చేసే ప్రార్థన ఆలకించి జవాబిచ్చినట్లుగా మనం అందరం ఏకీభవించి ప్రార్థనలో పాల్గొన్నాము. ఏకీభవించమని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన నా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రం, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ యొక్క పరిచర్య నీది ప్రభువా. నీవు కాపరిగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డను ప్రభువా నీ కుమార్తెకి పరిచర్యను అప్పగించి పనికొచ్చే పాత్రగా తయారు చేసి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టకు, నీవిచ్చిన పరిచర్యను నమ్మకంగా యథార్థంగా జరిగించుటకు ఇచ్చిన ఈ మహా గొప్ప కృపను బట్టి నీకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రం, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అవును ప్రభా, మేమందరము ఈ లోకపు భోగముల కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ నీ రాజ్యము మొదట, నీ నీతి, నీ రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభా. అప్పుడు పరలోకమందున తండ్రి మీకు ఏది కావాలో అది అనుగ్రహిస్తానన్నాడు ప్రభా. ఈ యొక్క నువ్వు పుట్టించిన విశ్వాసము, నమ్మకమును బట్టి ప్రభా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుటకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజు విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డపై నీ విజ్ఞాపన చేసే ఆత్మతో అభిషేకించండి, ప్రార్థన ఆత్మతో అభిషేకించండి ప్రభా. ప్రభా నీవే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు నువ్వు పొందుకో ప్రభా. నీవే అర్హుడవు తండ్రి. మాకు ప్రార్థన నేర్పించండి. ఏ ప్రార్థన చేస్తే నీకు మహిమకరంగా ఉంటుందో, ఏ ప్రార్థన చేస్తే నీవు ప్రార్థన ఆలకించి జవాబిస్తావో మాకు నేర్పించండి ప్రభా. ప్రభా మరి ఈ లోకపు భోగంలో కొరకే ప్రభా మేము కన్నీరు కారుస్తూ ఉన్నాం. కానీ నా దేవుడికి, నా రక్షకుడైన నా సర్వశక్తిమంతుడికి ఏది మహిమకరమో, ఏది సంతోషకరమో ఆ విషయాలలో మేము ప్రార్థిస్తుండగా ప్రభా అందరిపై నీ ఆత్మతో అభిషేకించి నడిపించండి. అనేక మంది బిడ్డలను నడిపించి ప్రభా నీవే వారిని ప్రేరేపించి నడిపించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఇదిగో ప్రభా, దేశంలో ఎన్నో విధాలుగా ప్రభా హత్యలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి ప్రభా, వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి. నీ రాకడకు ఎన్నో సూచనలు ప్రభా, యుద్ధాలు, తుఫాను ప్రభా, ఎక్కడెక్కడో ప్రభా మరి మరి ఒక గ్రామాలే మునిగిపోతూ ఉన్నాయి ప్రభా. నీకు ప్రభా నువ్వు చెప్పినట్టే రాకడ చివరి దినాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని నువ్వు చూపించావు, నువ్వు చెప్పావు ప్రభా. నువ్వు జరిగిస్తున్నావు, కానీ ఎవరిలో ఏ భయము కలగడం లేదు ప్రభా. నీవు భయమును పుట్టించు ప్రభా. ఈ లోకాశ లోకేచ్ఛల నుంచి విడుదల దయచే. ఈ లోకం అశాశ్వతం అన్నావు ప్రభా. ప్రభా నిత్యము నీ రాజ్యం కొరకు నీలో మాకు ఆశను, ఆసక్తిని పుట్టించండి. నీ సన్నిధికి పరిగెత్తే పాదాలు మాకు దయచేయండి ప్రభా. నీవే మా దేవుడవు, మా రక్షకుడవు ప్రభా. నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడు ప్రభా. మా కొరకై సిలువలో మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడవు నీవే గదా ప్రభా. నువ్వు పొందిన దెబ్బల చేత మమ్మల్ని స్వస్థపరిచిన పరమ వైద్యుడవు నీవే గనుక తండ్రి, నువ్వు పుట్టించిన విశ్వాసము, నమ్మకముతోనే ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎప్పుడు కూడా మా విశ్వాసాన్ని బలపరిచే దేవుడవు ప్రభా. నీ మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి బిడ్డపై
నీ ఆత్మని కుమ్మరింప చేయండి ప్రభా. నీ ఉన్నావన్న ధైర్యము క్షణక్షణము దయచేయండి ప్రభా. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడని ప్రతి ఒక్కరు గుర్తెరగలాగున ప్రభా నీ మహిమను కనపరుచుకోమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఈ జూమ్ మీటింగ్ అంతట్లో ప్రభా నీ కృపా సన్నిధి ఉంచండి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రతిదీ నీ కంట్రోల్లో పెట్టుకో ప్రభా. ఇదిగో ప్రభా ఈ రోజు వాక్యం చెప్పనైనా నీ దాసురాలని షెకిన గ్లోరీ గాని ప్రభా నీ ఆత్మకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. కుమార్తెను మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మా కొరకు ఆ కుమార్తెను నిలవబెట్టుకో ప్రభా. కుమార్తెలో ఉండి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను తండ్రి. ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచండి. వాక్యాన్ని విని విడిచిపెట్టి వారమై ఉండకుండా వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో నీ మాట్లాడమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నీ భయమును వణుకును పుట్టించండి ప్రభా. ఆరాధన జరిగిస్తున్న సిస్టర్ ఏంజలా గారిని కూడా ప్రభా నీ కృపాస్థలకు అప్పచెప్తూ ఉన్నాను ప్రభా. కుమార్తెను కూడా నీ ఆరాధన ఆత్మతో అభిషేకించండి ప్రభా. నీవే ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు పొందుకో ప్రభా. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రాలేక బిడ్డలను నీవే ప్రేరేపించి నడిపించండి ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఉపవాస ప్రార్థన అంతట్లో కూడా నీ కృపా సన్నిధి ఉంచండి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన కూడా ప్రభా నీకు మహిమకరంగా నువ్వు జరిగించుకో ప్రభా. ఏ విషయాలలో నీ కుమార్తె విజ్ఞాపన చేయాలో, ఏ విషయాలలో నీ కుమార్తె మొరపెట్టాలో, ఏ విషయాలలో నీ కుమార్తె రోదన చేయాలో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నడిపించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఇదిగో ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అవుతున్న ప్రతి మెంబర్ ని వచ్చిన ప్రతి సేవకుని కూడా ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పరిచర్యలో నిన్ను బట్టి రావాలి ప్రభా. ఆత్మీయంగా విశ్వాసములు బలపరచబడాలి. వ్యక్తిగతంగా నీతో సహవాసం చేసి నీతో స్నేహం చేసి నువ్వెంత సర్వశక్తి మంతుడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా. నీకు భయపడాలి, నీకు లోబడాలి, నేను వెంబడించాలి ప్రభా. ప్రభా మరి వారిలో నీ భయమును పుట్టించండి ప్రభా. మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతికే కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఈ పరిచర్యలో ప్రభా నీ ఆత్మ అభిషేకంతో నింపి గొప్ప సాక్షులుగా నిలబడే కృపను దయచేయండి ప్రభా. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచర్య నీకు మహిమకరంగా నువ్వు జరిగించుకో ప్రభా. ఏ పరిచర్యలో ప్రభా నీకు ప్రభా మరి సాతానుడు కంట్రోల్లో జరుగుతున్నాయో ఆ పరిచర్యలను అన్నిటిని ప్రభా నీవే రద్దుపరచండి. నీకు మహిమకరంగా జరిగించే పరిచర్యలను నువ్వు ఆశీర్వదించండి. నీ బిడ్డలైన అపోస్తుల పరిచర్యను నువ్వు తీసుకురామని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నిజంగానే ప్రభా పరిచర్యలన్నీ ఒక ప్రభా బిజినెస్ లాగా ప్రభా మరి ఒక డబ్బు కొరకు జరిగిస్తున్న పరిచర్యలను ఆ కాపర్లను నువ్వు దర్శించండి ప్రభా. ప్రభా నువ్వు ఇచ్చిన అభిషేకము డబ్బు కంటే గొప్పది కదా ప్రభా. నీ అభిషేకమును బట్టి ప్రభా వారు నీకే మహిమ ఘనత ప్రభావములు పొందే కృపను దయచేయండి ప్రభా. ప్రభా వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రభా రాంగ్ స్పిరిట్ గైడెన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీ భయమును వణుకును పుట్టించమని బతిమలాడుతున్నాను. వారిలో పశ్చాత్తాపం పుట్టించండి ప్రభా. విడిచిపెట్టకూడదు ప్రభా. ప్లీజ్ ప్రభా శిక్షించైనా సరే మార్చి రక్షించమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. నీకు మహిమకరంగా జరిగిస్తున్న నీ పరిచర్యలను ప్రభా ఏ సేవకుని నువ్వు పేరు పెట్టి పిలిచావో, ఏ సేవకుని నువ్వు అభిషేకం ఇచ్చి అధికారం ఇచ్చి నీ పరిచర్యలు జరిగిస్తున్నావో ఆ సేవకులందరిని బట్టి నీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రం వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లెట్ యువర్ వర్డ్ రీచ్ ఎవ్రీ stubborn soul Jesus. Let every soul believe that you are the only one God who died on the cross for us, shed the blood for us, cleanse our sins with your precious blood. అని ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను నమ్ముకున్నట్టుకు సాయం చేయండి. పశ్చాత్తాపం పుట్టించండి ప్రభా. ప్రభా వారిలో నీ కార్యము జరిగించండి ప్రభా. నశించిపోతున్న ఆత్మలను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఎంతో మంది ప్రభా ఈ యొక్క లోకపు పాపములో పడి ప్రభా ఎంతో ప్రభ మరి హత్యలు ఒకరొకరు చంపుకుంటున్నారు. దయ లేకుండా ప్రభ, ప్రేమ లేకుండా ప్రభ, వారిలో ఎంతో సాతానుడు బలంగా పనిచేస్తూ వారి సాతాను కంట్రోల్ అయిపోయారు ప్రభ. నీ బిడ్డలైన వారిని అక్కడికి నడిపించండి ప్రభ. నీవే నిజమైన దేవుడవు ప్రభ. ఈ లోకంలో దోషిగా ఎంచిన వారిని కూడా నువ్వు నిర్దోషిగా ఎంచే దేవుడవు గనుక తండ్రి
వారి అందరినీ పాదాలు వచ్చుటకు వారి మనసుని నీ తట్టు తిప్పుకోండి ప్రభా. నీకు ప్రభా మహిమకరంగా జరిగించే పరిచర్యలను నీ సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీవు ప్రభా నీవే ఎవరినడు కని వినని చూడని అభిషేకంతో నీ బిడ్డలను అభిషేకించి నీ పరిచర్యను జరిగించుకో ప్రభా. అంత్య దినంలో అందరి మీద నీ ఆత్మను కుమరిస్తాను. ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు ప్రభా. అందరిపై నీ ఆత్మను కుమ్మరింప చేయమని బతిమలాడుతున్నాను ప్రభా. ప్రభా చివరి దినాలలో ఉంటున్నాము. నీ రాకడ చివరి దినాలలో మేము ఎప్పుడు చనిపోతామో తెలియనిది చివరి దినాలలో కూడా జీవిస్తూ ఉన్నాం. క్షణ క్షణము నీ భయముతో నీ రాజ్యం కొరకు సిద్ధపడటకు సాయం చేయండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంగా ప్రభా హాస్పిటల్లో ఇళ్లలో ఉంటున్నారు ప్రభా. నీ ద్వారానే స్వస్థత, నీ ద్వారానే విడుదల, నీ ద్వారానే రక్షణ, నీ ద్వారానే పరలోక రాజ్యం చేరగలమనే గొప్ప నమ్మకం విశ్వాసం పుట్టించండి ప్రభా. Please send your resurrection powered holy fire into their bodies right now, Jesus. సంపూర్ణ స్వస్థత విడుదలనిచ్చి నీ సాక్షులుగా జీవింప చేయమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ప్రభా, bless their testimonies, Jesus. Help them to continue to share their testimonies to all the loved ones to save souls for you, Jesus. ప్రభా, ఇశ్రాయేల్ దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. యెరూషలేం దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. Thank you, Lord, for all your love, care and protection. Thank you, Lord, for blessing them with salvation, healing, deliverance ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఒక్కొక్కరిని ఏ ముళ్ళు పెట్టి నీ తట్టు తిప్పుకుంటావో నీకు తెలుసు. హృదయాలను పరిశోధించే దేవుడో ప్రభా. నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ ఇంకా ఎంతో మంది ఇంకా లోక పాపంలో పడి ఉంటున్నారు, వారిని దర్శించమని బతిమలాడుతున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద వండర్స్ మిరకల్స్ యు హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ పరిచర్యలో చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి, ప్రతి సూచక్రియను బట్టి ప్రభా నీకు లెక్కలేనని స్థుతులు, స్తోత్రం, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ జరగబోయే విజ్ఞాపన ప్రార్థన అంతట్లో నీ కృపా సన్నిధించండి. ప్రార్థించే ప్రతి ప్రార్థనపై, ప్రార్థించే ప్రతి మెంబర్ పై నీ ఆత్మను అభిషేకించండి. విజ్ఞాపన ఆత్మతో అభిషేకించి నడిపించండి. ఈ జూమ్ మీటింగ్ అంతట్లో కూడా నీ కృపా సన్నిధి ఉంచి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుదలతో నడిపించి నీవే ఘనత, మహిమ, ప్రభావములు యుగములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధం 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 అని పరమదూతను పొడగొచ్చిన తండ్రి, నీ నామానికి వందనాలు తండ్రి. ఉదయకాలంలో పరిశుద్ధుల చేరి ఇక్కడ చేయడం ప్రార్థన సమయాన్ని బట్టి వందనాలు. గొప్ప దేవ, ఆశ్చర్యకర, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు తండ్రి. అత్యున్నత సింహాసన దౌలవందుడ ఈ పాదాలకు వందనాలైన సర్వోన్నతుల సర్వాధికారి, సర్వకృపగల తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవ, సూర్యచంద్రుడు చేసిన దేవ, ఈ పాదాలకు వందనాలైనా వందనాలు తండ్రి. నశించిపోయే ఆత్మను వెతికి రక్షించి నీకు వచ్చిన దేవ తండ్రి. మమ్మల్ని అందరిని రక్షించిన వాళ్ళైనా మేము రక్షించబడిన లక్షణాలకు ఉండేటట్టు చేయాలని ఇలాంటి దయ, కనికరం, కృప మాకు అయినా నీ నామమున తండ్రి. నీ వెలుగును మాకు వెలుగును తండ్రి కృపలో తండ్రి. ప్రతి తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పు బిడ్డను ఆస్వాదించిన నీ పూరగా వాడుకో తండ్రి. మరుగుపరిచిన ద్వారా మేము వాక్యం వినేటట్టుగా నడిపించిన వాక్యం విని వాక్యం నడుచుకుని నేర్పించిన వాక్యం విడిచిపెట్టి వ్యక్తాన్ని వాక్యం నడిపించిన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను సమయానికి వచ్చి ఆశయంగా జీవించండి. టెక్నికల్ ప్రాబ్లం అంతా క్లియర్ చేయనైనా తండ్రి. తండ్రి ఇండియాలో, అమెరికాలో, ప్రపంచ దేశంలో ప్రతి మోకాలు నీ నామల మోకాలను ఎత్తబడిన వదసంగా చేయనైనా ప్రతి మోకాలని స్థుతి చేయనైనా ప్రతి ఒక్క చర్చిలో జీవసభలు మాసాలు పరిశుద్ధ పంట పండేటట్టు చేయడం. వాక్యం చెప్పి బిడ్డ నీడంత లాభంతో నింపు. విత్తిన ఇంతలో 10 వర్ధిలో చేయనైనా ప్రతి దేశంలోనైనా ఎక్కడ చూసిన వరదలు, భూకంపాలు ప్రతి దేశం బిడ్డలు రక్షణ సమయంలో రక్షణ గ్రహింపు తండ్రి. స్తోత్రం భారతదేశాన్ని దీవించిన అంధకార చీకటి దేశం విడుదల చేయి ప్రభు తండ్రి. బీజేపీ గవర్నమెంట్ భారతదేశం విడుదల చేయనైనా తండ్రి. అన్యులైనా క్రైస్తవ బిడ్డలు ఎంతో బాధ పెడుతుంటారు తండ్రి. సౌలు పౌలుగా మారుతున్నది వాళ్ళందరూ మార్చమని వేడుకుంటున్నారు. ఎలక్షన్స్ అయితే మంచి బిడ్డలు ఎన్నుకున్నాయినా తండ్రి. ప్రతి క్రైస్తవ బిడ్డ ఇండియన్స్ కూడా
తండ్రి క్రైస్తవులుగా మార్కెట్ నీ బూరకావటిని మహిమార్థమై వాడుకునైనా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ఆశించిన చిన్న ప్రార్థన జీవించమని నజరేయుడు యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, లోక న్యాయాధిపతి నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అయా ఏకీభవిస్తున్న బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సన్నిధిలో అయ్యా ప్రార్థన ప్రభా జీవితంలో ప్రభా ఎంతో ప్రాముఖ్యమైనది కనుక నా ప్రభా అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ తొలగించాను ప్రభా. ప్రతి ఆటంకాన్ని నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఇట్టి వేదికను మా కొరకు నీవు సిద్ధపరిచిన దేవుడు ప్రభా. భయంకరంగా ప్రభా నా తండ్రి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం తండ్రి. భూమి బలాత్కారముతో నిండి ఉన్నదని అయ్యా వాక్యము సెలవిస్తుంది నా ప్రభా. ఎక్కడ చూసినా అంత నా తండ్రి హంతకులు ప్రభా, మోసగాళ్ళు ప్రభా, ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం విస్తరించిన పరిస్థితుల్లో ప్రభా ప్రపంచం దేశాలు ఉంటున్నాయి అయ్యా, రాజ్యాలు ఉంటున్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరో ఈ పాపపు లోకములో ప్రభా నశించిపోతున్నారు. ఎందరో ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా సత్యం ఎరుగక అజ్ఞానుల వలె ప్రభా నా తండ్రి తిరుగులాడుతూ ఎంతో మందికి విడుదల లేక, స్వస్థత లేక, రక్షణ లేక, ఆదరణ లేక, సమాధానము లేక ప్రభా ఎంతో మంది ప్రభా కన్నీటిలో ప్రభా ఉంటున్నారు ప్రభా. ఎంతగానో ప్రభా వారి జీవితంలో ఆశీర్వాదం లేకుండా ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు. రక్షణ తెలియక, నిజ దేవుని ఎరుగక నశించిపోతున్నారు ప్రభా. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని ఈ వాక్యము సెలవిస్తుంది కనుక నా ప్రభా కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రభా కొందరిని ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని స్పర్శించగలిగినటువంటి కృప, అట్టి ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, మొరపెట్టే ఆత్మ, నీ సన్నిధిలో ప్రభా కనిపెట్టే ఆత్మను నీ నామములో మాకు దయచేయండి. చివరి దినాల్లో ప్రభా మేము నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఎండ్ టైంలో ప్రభా గొప్ప ఉజ్జీవంతో మమ్మల్ని నింపండి. ఆసక్తి దయచేయండి, అత్యాసక్తి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిని కోరుకోవడానికి, నీ సన్నిధిలో కనపడుటకు నా ప్రభా అయా నీ కృపను దయచేయి ప్రభా. నీ సన్నిధిని ప్రభా నా తండ్రి మేము పోగొట్టుకోకుండానట్లు ఈ సమయం మాకు ఏర్పాటు చేసిన నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ, నీ వాత్సల్యత, నీ దయ కొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని పోగొట్టుకున్నావు వారు ప్రభా ఎంతో ప్రభా నా తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. పోగొట్టుకున్న వారు ప్రభా అయ్యా ఎలాంటి స్థితిలోకి వెళ్తారో తెలియదు. పోగొట్టుకున్న వారు నశించిపోతారు తండ్రి. అయ్యా నీ సన్నిధిని కోరుకోవడానికి, వెతకడానికి, విచారించడానికి, విజ్ఞాపన చేయడానికి మాకిట్టి అవకాశాన్ని నీవు కల్పించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రతి ప్రార్థన ఆలకించండి. ప్రతి మనవి, ప్రతి విజ్ఞాపన మీ సింహాసనాన్ని కదిలించగలుగుటకు నీ కృప దయచేయండి. మా ప్రార్థన అడ్డగిస్తున్న అంధకార శక్తులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహముల అన్నిటినీ చీకటి అపవాది మీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కాల్చివేస్తున్నాం ప్రభా. నేరుగా ధూపం వలె, ఈ సాయంకాల నైవేద్యం వలె ప్రభా మా ప్రార్థన విజ్ఞాపన నీ సన్నిధికి చేరునట్లు కృప దయచేయి. మార్గము సరళము చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా లేవనెత్తండి. ఆధ్యాత్మికమైన వాటి మీద మాకు ఆశను, ఆసక్తిని కలగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. లోకము, శరీరం, ఆశలు, కోరికలు, ఇచ్చలను విడిపించండి. ఈ లోక ప్రపంచం ప్రభా, పాప ప్రపంచం నుండి మమ్మల్ని వేరు చేయండి, ప్రత్యేకించుకోనమని ప్రార్థిస్తున్నా ప్రభా. మేము ఈ లోకంలో మీ కొరకు
నా తండ్రి విజ్ఞాపన కర్తలుగా మా దేశానికి, మా రాష్ట్రానికి, ప్రపంచ దేశానికి మమ్మల్ని కావలిగా ఉంచిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. మేమెంతో మెలకుగా ఉండవలసింది ప్రభా, నీకు స్తోత్రాలు. మెలకు ఆత్మను మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి సీరియస్నెస్ దయచేయండి చివరి దినాల్లో అయా, కుటుంబాల కొరకు, కుటుంబాల రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, నశించిపోచున్న వారి కొరకు అయా, సేవ పరిచర్యల కొరకు, సేవకుల కొరకు, కుటుంబాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించే కృపను, ధన్యతను ఇచ్చిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. అయా, సువార్థీకరణ విరివిగా జరుగుటకు సాయం చేయండి. సేవకులను బలపరచండి. రేపటి ప్రభు దినం కొరకు సిద్ధపరచండి. మీ ఆత్మ నడిపింపులు మీ సేవకులను ఉంచండి ప్రభా. వాక్యం అనే పచ్చిక బయళ్ళలో ప్రభా సంఘాన్ని అయ్యా కాయుటకు నీ కృపను దయచేయి ప్రభా. భారము దయచేయండి, బాధ్యత దయచేయండి అయ్యా. సువార్త విషయములో నశించిపోయే ఆత్మల విషయంలో భారం అధికం చేయండి దేవా. ప్రార్థించే సంఘాలుగా దీవించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించే బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రభా నీకు స్తోత్రాలు. బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అనే బలిపీఠం ఉండడానికి సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. పడిపోయిన బలిపీఠాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రార్థన ద్వారా నా తండ్రి బలిపీఠాలు కట్టుకోవడానికి సాయం చేయండి. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రార్థనయే క్రైస్తవులకు ఒక ఊపిరి వంటిది ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థనే మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రార్థనే జీవంలోనికి నడిపిస్తుంది. ప్రార్థనే మాకు బలమును, శక్తినిస్తుంది అయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నీ పాప నా తండ్రి అయ్యా, ఈ యొక్క పాపపు లోకములో ప్రభా, ఈ పాపపు నియమముల నుండి మమ్మల్ని విడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు. ఆత్మీయుడానికి స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన వాటి మీదే మాకు దృష్టి, తలంపు, ఆలోచన, మనసు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు అయ్యా. స్వార్థీకరణ మారుమూల గ్రామాల్లో, ఆదివాసుల మధ్య, అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ప్రభా నా తండ్రి విరివిగా జరిగించండి. మారుమూల ప్రాంతాల్లో ప్రభా, సేవకులు వెళ్ళలేని ప్రాంతాల్లో నా తండ్రి విరివిగా సువార్త ప్రకటింపబడుటకు సేవకులను లేపండి. సంఘాలను లేవనెత్తండి ప్రభా. వారున్న చోటనే కాక వారు కదలడానికి ప్రభా నీకు స్తోత్రాలు. కొందరిని రీచ్ అవ్వడానికి సాయం చేయండి అయా. నా తరి గొప్ప సంఘాలు ఉంటున్నాయి అయా. నీకు స్తోత్రాలు. ఆర్థిక సహాయాలు కొన్ని బీద సేవకులకు, ప్రాంతాలకు, అడవి ప్రాంతాల్లో చేయించిన సేవకులను ప్రోత్సహించడానికి వారికి ప్రభా సంఘము ద్వారా కొంత సహాయాలు అందుటకు సాయం చేయండి ప్రభా. ఎందరో ఎంతో వసతి లేని ప్రాంతం, ఎన్నో ప్రభా నా తండ్రి ట్రాన్స్పోర్ట్ లేని ప్రాంతాలు ఉన్నాయి ప్రభా. సరి అయిన పరికరాలు లేని మందిరాలు ఉన్నాయి ప్రభా. మందిరాలు లేని వారు ఉన్నారు ప్రభా. మందిర స్థలాలు లేని వారు ఉన్నారు. గుట్టల్లో, చెట్లలో ప్రభా, షెడ్లలో ప్రభా నా తండ్రి అయ్యా. నా తండ్రి హట్స్ లో ప్రభా ఆరాధిస్తున్న వారు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు అయా. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. స్వార్థీకరణ ప్రభా అయా. నా తండ్రి మీరు మారుమూల గ్రామాల్లో, పల్లెటూర్లలో, పక్క గ్రామాల్లో వెళ్ళి స్వార్థ ప్రకటించిన దేవుడు కనుక తండ్రి మేము ఎక్కువగా ప్రభా నీకు స్తోత్రాలు అయా. బీదవారి మధ్య, పేదవారి మధ్య అయా నా తండ్రి పరిచర్యలను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, వారి యొద్దకు వెళ్ళడానికి అయా. మేము వెళ్ళకపోయినా వెళ్ళే వారి కొరకు సహాయం చేయటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభాత్మల భారం దయచేయండి, సేవా భారం దయచేయండి. నశించిపోతున్న వారి కొరకు ప్రభా నా తండ్రి అయా భారాన్ని మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను మార్చబడాలా, మా బిడ్డలు మార్చబడాలా. ప్రతి కుటుంబము ప్రభా నేను సేవించే కుటుంబంగా అయ్యా. ప్రతి కుటుంబంలో నుంచి రక్షణ సునాదం వినబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తుల్లో పని చేయుచున్న ప్రభా దురాత్మ అపవాది క్రియలు లయపరుస్తున్నాం. సూసైడ్ స్పిరిట్స్ ని ప్రభా భయం చేస్తూ కాల్చివేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. యవనస్తులు ఎంతో మంది పాపంలో పడిపోతున్నారు సెల్ ఫోన్ ద్వారా అయ్యా. నా తండ్రి బిడ్డల్ని ఎంతగానో ప్రభా దుష్టుడు అపవాది లోపరుచుకొని పాపం చేయడానికి అయ్యా. నా తండ్రి పాపపు క్రియలు ప్రభా, పాపపు అలవాట్లు, దుర్వ్యసనాలు ప్రభా
అయా లోకపరంగా ప్రభా, లోకములో ప్రభా మునిగిపోతుంటున్నారు. లోక సహవాసం స్నేహంలో పడిపోయి చెడిపోతున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయా యవన కాలంలోని కాడి మోయట మేలు, నరునికి మేలు అని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులను దర్శించండి, దర్శించండి, దర్శించండి. వారిలో ఉన్న తిరుగుబాటు స్వభావము అయా తొలగించండి, కఠిన హృదయాలను మార్చండి. దేవానికి స్తోత్రాలు. మంచి భవిష్యత్తులో బిడ్డలు ఉండాలి, వివాహాలు, ఘనమైన వివాహాలు జరగాలి, జాబ్స్ ప్రభా దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, కుటుంబాలలో ఏ వేదన, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, వేదన, దుఃఖము ప్రభా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అయ్యా వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, ఆత్మీయంగా నిలబెట్టండి. అయా ప్రార్థన అనే ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా, ఆత్మచేత నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబం యొక్క అవసరత అక్కర్లు ఎరిగిన దేవుడు, సమస్యలను ఎరిగిన దేవుడు ప్రభా, గొప్ప కార్యాలు చేయండి. కుటుంబాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నీ మహిమ కార్యాలు, రక్షణ కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరూ నెమ్మదిగా బ్రతుకున్నట్లు ప్రతి కుటుంబములో ప్రభా అయ్యా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్ గా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా ఎన్నో అంశాలు ప్రార్థించడానికి బిడ్డల్ని ప్రేరేపించండి, లేవనెత్తండి, ఆశను, ఆసక్తిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ సమయం అంతటిని అయ్యా ఈ దినం ప్రార్థించే ప్రభా బిడ్డలను దీవించండి, వర్షిప్ చేసే కుమార్తెను దర్శించండి. మెసేజ్ కొరకు ప్రభా వాక్యోపదేశం చేయనైనా నీ దాసురాలని బలపరచండి. ఈ సమయం అంతా ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు దీవెనకరంగా మాకు ఆత్మీయంగా ప్రభా నా తను లేవనెత్తబడుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు దర్శించమని, నీ వాక్యపు వెలుగులో మా పొరపాట్లు, బలహీనతలు ఒప్పుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి నీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నడిపిస్తున్న ప్రభా నా తండ్రి. ఈ యొక్క ఎండ్ టైమ్ రివైవల్ కొరకు ప్రభా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని జ్ఞాపకం చేసుకోమని, గ్లోరీస్ మిరాకిల్ మినిస్ట్రీస్, బెరాకా మినిస్ట్రీస్, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి పరిచర్యలన్నిటినీ ప్రభా దీవించి ఆశీర్వదించి చివరి దినాల ఘనమైన పరిచర్య, నీవు మెచ్చే పరిచర్య, నిన్ను సంతోషపెట్టేటువంటి పరిచర్య చేయడానికి నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పుత్రార్కుడా, పూజనీయుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ బిడ్డలమైన మాకు నా తండ్రి మీ యొక్క కృప ద్వారా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నాయన మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ నీ వాక్యపు వెలుగులో ప్రభా మేమందరము నాయన నీ సన్నిధిలో పరిశుద్ధపరచబడడానికి మీరు కృప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మొట్టమొదటిగా నాయన నీ సన్నిధిలో ప్రభా నన్ను క్షమించండి నాయన, నా అపరాధ దోషములు నాయన మీరు క్షమించండి నాయన. ఆలోచన, మాట, క్రియ, తలంపు ద్వారా నాయన ఈ లోకంలో మా ప్రభా పడిపోయి ఉంటే నా తండ్రి మీ యొక్క సన్నిధిలో మీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి నా నోటిని, నా నాలుకను ఆయన కడిగి శుద్ధీకరించి నా పెదవులు నీ పరిశుద్ధమైన అగ్ని చేత తాకి దహించి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతించడానికి నీవు కృప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. ఇంతవరకు బిడ్డలు చేసినటువంటి ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా నీ సన్నిధిలో ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు మాకు ఇచ్చావు. నీకు స్తోత్రములు ప్రభా. నీతో మాట్లాడుకోగలిగినటువంటి కృపనిచ్చావు ఈ ప్రార్థన ద్వారా. నీతో మాట్లాడుకోవడం మా ప్రభ మా జీవితాలకు ఎంతో ధన్యకరము ప్రభా. మీకు స్తోత్రములు నాయన. అనేక అంశాలు పెట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మరి ముఖ్యంగా ఎలక్షన్లు నాయన ఎల్లుండి జరగనంటుండగా ప్రభా ఎంతో భయంకరమైన బీభత్సమైన పరిస్థితులు మేము చూడబోతున్నామని భయం వేస్తుంది ప్రభా. కానీ నీ సన్నిధిలో మా ప్రభా ఆ ఎలక్షన్ లో ప్రభా అందరూ సమాధానంగా నాయన ఓర్పుగా సహనంగా ఆయన ఓట్లు వేయడానికి సహాయం చేయండి. ఎలాంటి తగాదాలు, కొట్లాటలు, హింసలు నా ప్రభా జరగకుండానట్లు పరిశుద్ధాత్మదేవ మీరు అందరికీ కర్తవు కాదు కానీ సమాధానానికి కర్తవు కనుక సమాధానంగా కోట్లన్నీ నా ప్రభా ఓట్లు నా ప్రభా వేయడానికి మీరు కృప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. మరి ముఖ్యంగా
ఈ చివరి దినాలలో ఉంటున్నాం ప్రభా. మా తండ్రి నీ సన్నిధిలో ప్రభుత్వం ఎవరి పక్షంగా నాయన మరి నాయన నా ప్రభా గెలవనై ఉంటున్నారు. మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల పక్షంగా మేమైతే భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. భారతదేశం మీ దేశంగా క్రైస్తవ దేశంగా మారాలని అనేక మంది బిడ్డలు, భక్తులు, విశ్వాసులు, పరిశుద్ధులు నీ సన్నిధిలో ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నారు ప్రభా. మరి ముఖ్యంగా నాయన నీ బిడ్డలకు ఆయన తప్పిపోయినారు. నీ బిడ్డలు నీ పేరు పెట్టుకున్న బిడ్డలందరూ నీ సన్నిధిలో తప్పిపోయినారు ప్రభా. మరి నీ ఉగ్రత మా ప్రభా మేము తట్టుకోలేము కనుక మా అపరాధములు, మా దోషములు మా ప్రభా నీ పేరు పెట్టుకున్న బిడ్డలు కోట్ల మంది ఉన్నప్పటికీ మేమందరం తప్పిపోయినామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభా. నీ ఉగ్రతను మేము తట్టుకోలేమయ్యా. అయ్యా మా మీద మీ కోపము మా ప్రభా నాయన నీ సన్నిధిలో నీ కోపము నిమిషం మాత్రము, నీ దయ ఆయుష్కాలం అన్నావు ప్రభా. కనుక నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం ప్రభా. సరి అయినటువంటి పరిపాలన చేయగలిగినటువంటి అలాంటి దక్షత కలిగినటువంటి వారిని మీరు ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రములు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ యొక్క సన్నిధిలో మా తండ్రి ఇంకా నా ప్రభా అనేక మందికి రక్షణ లేదు ప్రభా. అనేక మందికి ఇంకా పాశ్చాత్తాపంతో కూడిన మారు మనసు, రక్షణ అనుభవము, నూతన జన్మ అనుభవము, రూపాంతర అనుభవము లేనటువంటి బిడ్డలు ఎంతో మంది మా ప్రభా ఈ దినాలలో కనబడుతున్నారు ప్రభా. కనుక మా జీవితానికి మా ప్రభా నీ రాజ్యానికి చేరడానికి మొదటి మెట్టే అది ప్రభా. కనుక ఈ మెట్టు ఎక్కకుండా అనేక మెట్లు స్వనీతి చేత ప్రభా ఎక్కుతున్నామే, కానీ నీ సన్నిధిలో ఈ పదమైనటువంటి నాయన ఈ యొక్క మెట్టును మేము ఎక్కలేకపోతున్నామని ప్రభా ప్రతి ఒక్కరు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వనీతిని తీసివేయండి, జ్ఞానానుసారమైన నీతిని మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వనీతి అంటే ప్రభా అన్ని విషయాలలో సరిగా ఉన్నాము, అన్నిటి విషయాల్లో మేము మా ప్రభా సరిగా ఉన్నామనేటువంటి నిరీక్షణ, అలాంటి మనసు కలిగి నీ బిడలముగా చెలామణి అవుతున్నాము. కానీ నీ సన్నిధిలో ప్రభా ఒక్కరముగా నీ సన్నిధిలో పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి అనుదినము ప్రభా నీ యొక్క వాత్సల్యత చొప్పున మా ప్రభా నీ బిడలమైన మేము ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు కృప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ కుమార్తె ప్రభా నీ వాక్యమున అందించడానికి నీ యొక్క దీన సేవకురాలు ప్రభా మరి వచ్చి ఉంటుండగా నీ ఆత్మతో నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి. మాకు కావలసినటువంటి పరులు నాయన వర్తమానము మా ప్రభా నీ బిడ్డ ద్వారా మీరు మాకు వినిపించండి. బిడ్డను మరుగుపరచండి ప్రభా. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నింపి అనేక హృదయాలలో నీ వాక్యం ఈ దినము మా ప్రభా ప్రతి హృదయంలో ఫలించినట్లు, ప్రతి హృదయాన్ని తాకునట్లు, ప్రతి హృదయంలో పని చేయగలిగినటువంటి నీ యొక్క వాక్యం అందించే కృప దయచేయండి. ఇప్పుడు నాయన నీ వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గము మా ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రతి హృదయాన్ని దూసుకొని వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరివర్తన ఈ దినము జరగాలని మేము ఆశిస్తున్నాం. ప్రతి హృదయంలో నాయన నీ వాక్యం ఈ దినము నాటబడడానికి, నీరు కట్టబడడానికి సహాయం చేయండి. వ్యర్థంగా విని వెళ్ళిపోవడం కాదు ప్రభా, నీ సన్నిధిలో ఒక ప్రయోజకులుగా ఉండడానికి సహాయం చేయండి. కనువిప్పు దయచేయండి, హృదయంలో నాయన నిశ్చయత దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మేము ఎంతగా ప్రార్థించినా, ఎంతగా నీ సన్నిధిలో ఉపవసించినా, అనేక స్కందాలు ఇచ్చినా, ఏది చేసినా నీ బిడ్డలంగా కాకుండా, నీకు పుట్టకపోతే నీ బిడ్డలంగా మేము కాము కదా ప్రభా. అయ్యా తండ్రి అని పిలవలేము గనుక నీ సన్నిధిలో మొట్టమొదటి అనుభవము మారు మనసు రక్షణ. కనుక నీ రక్తం చేత కడగబడి నువ్వు మమ్మల్ని సిలువలో కన్నావు, నువ్వు కొన్నావు ప్రభా. నీ బిడ్డలము మీరు అంటున్నారు, మీరు నా సొత్తు, మీరు నా బిడ్డలు, మీరు నా స్వాస్థ్యమని మీరు అంటున్నారు. కానీ ఆ భాగ్యాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మేము పోగొట్టుకుంటున్నాం. మా యొక్క దినచర్యలో, మా మాటలలో, మా చూపులలో, మా తలంపులలో జారిపోతున్నాం అనేక సార్లు ప్రభా. దయతో క్షమించి ఏ విషయంలో జారిపోతున్నామో మా ప్రభా అయ్యా మాకు అది చూపించు, మేము సరి చేసుకుంటామనే మనసు దయచేయండి. కానీ క్షమించమనే మనసు మాట కాదు ప్రభా. క్షమించమని వదిలిపెడితే కాదు, మేము ఎక్కడ జారిపోయినామో ఆ విషయంలో మాకు చూపించు ప్రభా అని అడిగి సరి చేసుకొని సాగిపోయగలిగిన కృప, నీ ఆత్మీయమైనటువంటి జీవితము నాయన మాకు ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా.
సవరించబడడానికి సహాయం చేయండి. ఆత్మదేవ, మా దినాలు కొద్దిగా ఉన్నవి. ఈ రాకడ సూచనలు జరుగుతున్నవి. ప్రపంచంలో భూకంపాలు, యుద్ధాలు, నాయన ఒక కుటుంబంలో సమాధానం లేదు, ఒక సంఘములో సమాధానం లేదు, ఐక్యత లేదు ప్రభా. అయ్యా, ఈ దుర్దినాలలో మేము జీవిస్తున్నాము. తెల్లవారితే రాత్రి అయితే ఏమి జరుగుతుందో అనేటువంటి మా ప్రభా వార్త వినబడుతుందో అని మేము భయపడుతున్నాం ప్రభా. కనుక నాయన నీ సన్నిధిలో మా జీవితాలన్నీ నా ప్రభా నీ సన్నిధిలో సమర్పించుకునే వారిగా నీకు సమీపంగా జీవించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ స్వరం వింటూ నీ 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 రూపంలోనికి మనసపడడానికి, నీ రూపంలోనికి చెక్కబడడానికి పరిశుద్ధ ఆత్మదేవ మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభా. మేము ఎందు కొరకు బ్రతుకుతున్నామో, ఎవరి కొరకు బ్రతుకుతున్నామని కాదు, నీ కొరకు బ్రతకడానికి, ఆఖరికి నీ వరకు చనిపోవడానికి కూడా సిద్ధం కలిగినటువంటి మనస్సు నీ విడలమైన మాకు అట్టి స్థితిలోనికి, అట్టి నడిపింపులోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలోనికి ఏది తీసుకొని రాలేదు, మేము ఏది తీసుకొని పోలేదు, కానీ మా క్రియలు మా వెంట వచ్చును గనక అయ్యా నీ దగ్గర మేము ఒక రోజు తీర్పులో నిలబడాలి గనక భయముతో వణుకుతో మీరు ఇచ్చిన రక్షణను ఆఖరి శ్వాస వరకు కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి నాయన నిన్ను నాయన నీ సన్నిధిలో నీ మెప్పును పొంది నిన్ను సంతోషపెట్టి నీ కుమారులుగా, నీ కుమార్తెలంగా, నీ బిడలంగా మమ్మల్ని ఒక్కొక్కరిని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. మా ప్రయాసని అది వ్యర్థం కాదు ప్రభా. మా ప్రభా నీ సన్నిధిలో జ్ఞానానుసారమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించడానికి అయ్యా నీ కృప మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రావలసిన బిడ్డలందరినీ త్వరపట్టండి. నీ వాక్యము నా ప్రభా విరివిగా పంచి పెట్టబడుతుంది, కానీ అనేక ఆత్మలలో అది త్వరపడడం లేదు, పని చేయడం లేదు ప్రభా. సాతాను వాడు బహుయుక్తిగా వినకుండా, నాయన అంగీకరించకుండా, గాయకొనకుండా, నీ నాయన వాక్యానుసారంగా జీవించకుండా నాయన ఆచారాలతో అలవాట్లతో మునిగిపోవడానికి ప్రభా సాతాను ప్రయత్నాలు పన్నాగాలు ప్రభా. కనుక నీ సన్నిధిలో ఒక్కొక్కరికి జ్ఞానాత్మ దయచేయండి నాయన, హృదయ పరివర్తన దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇట్టి కృపని విడలమైన మాకందరికి ఇచ్చావు. ఇది కూడా మా కొద్ది రోజుల్లో మానవ నుండి తీసివేయబడుతుంది. ముందు బైబిల్ కూడా మా దగ్గర నుండి తీసివేయబడే రోజులు వస్తున్నవి ప్రభా. కనుక నీ సన్నిధిలో మేము ఎంతో జాగరూకులమైన నీ సన్నిధిలో మా ప్రభు నీ సన్నిధిలో నీ వాక్యం ఎల్లప్పుడూ చదివే వారిగా చేయండి, ఎల్లప్పుడూ ధ్యానించే వారిగా చేయండి. ఎల్లప్పుడూ మా ప్రభు నీ సన్నిధిలో నీ వాక్యము నెమరవేయగలిగినటువంటి కృప, నీ వాక్యములోని సారాంశాన్ని గుర్తించగలిగిన కృప, నీ వాక్యం ఏమి చెప్తుందో అది గ్రహించగలిగిన ఆత్మ, నాయన దాని ప్రకారం జీవించగలిగిన ఆత్మ, దాని ప్రకారం దిద్దుకునే ఆత్మ నాయన నువ్వు మాకు ఇచ్చినావు. నీ వాక్యం అనే అర్థంలో ప్రతిదినము లోక సంబంధంగా చూసుకున్నట్లు నీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము పరిశీలన తెలుసుకోవడానికి, మా డాగులు, మాకున్న మచ్చలు డాగులన్నీ కడుక్కోవడానికి, నాయన పరిశుద్ధ పరిచయపడడానికి పరిశుద్ధ ఆత్మదేవ నీ సహాయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. నా బిడ్డలు అంటున్నావు ప్రభా, నాయన నా స్వాస్థ్యం అంటున్నావు ప్రభా, నా సొత్తు అంటున్నావు తండ్రి. కానీ నీ సన్నిధిలో దాన్ని మేము అంగీకరించలేక ప్రభా నీకు విరోధంగా నాయన మా జీవితాలు ప్రభా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ నీకు నాయన నీ యొక్క నామానికి అపకీర్తి తెచ్చేటువంటి బిడ్డలంగా జీవిస్తున్నాము ప్రభా. కనుక ప్రభా నీ సన్నిధిలో నీ జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్కు చేత నింపమని ప్రార్థిస్తున్నాం, నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశీలించుకోగలిగిన పరిశీలన కలిగిన ఆత్మను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్టి సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ కృప చేత బలపరచండి. ఒక్కొక్కరిని మీరు నాయన మీరు ఈల వేసి మీరు పిలువమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ యొక్క జూమ్ కొరకు, ఈ వాక్యం కొరకు ఆయన నీ సన్నిధిలో నీ కుమార్తెంతో ప్రయాసపడి ఆయన నీ సన్నిధిలో నీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన నీ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినదినము నీ ఆత్మలో ఎదగడానికి, ఆయన నీ వాక్యంలో ఎదగడానికి నా ప్రభా, ఆత్మలో ఆత్మ సంబంధమైన బిడ్డగా ప్రభా నీ కొరకు అనేకులను సంపాదించగలిగినటువంటి కృప నీ కుమార్తెకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. తన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ఆయన కార్యాభివృద్ధి యందు
ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అని నీ వాక్యం చెప్పినట్లు ఆ రీతిగా నాయన నా తండ్రి నీ సన్నిధిలో నీ కుమార్తెని ఇంకా మీరు బలపరచండి, అనేక మర్మాలు బోధించండి, అనేక వాక్య సత్యాలు బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రావలసిన బిడ్డలందరినీ మరొకసారి మీరు పిలువనండి, మీరు ఆకర్షించి నీ సన్నిధిలో నీ వాక్యం వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మరి తండ్రి ఎండ్ టైమ్ మినిస్ట్రీస్ తో కలిసి ప్రవ్వా నాయన మరి నీ యొక్క బాధ సన్నిధికి వచ్చిన కృప చూపించండి ప్రవ్వా. మరి ఇంతవరకు ప్రార్థనలో నాయన ఏకీభవించుటకు మీరు ఇచ్చినట్టు శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. మరి ఒకసారి నా ఆత్మ ప్రాణ దేహంలను మీరు కడగండి, పవిత్రపరచండి ప్రవ్వా తండ్రి. మరి నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, పూజనీయుడవు తండ్రి, స్తోత్రార్హుడవు. మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా యొక్క ప్రభా ఈ సమయాన్ని మీరు ఆశీర్వాద కారణంగా చేయండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా మరి ఈ దినము వాక్యం పంచుకుంటున్న తండ్రి దాసరాల్ని మీరు శిలువ చాటున మరుగుపరిచి మీ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఆత్మీయ మేలు కొరకై ప్రభా ప్రతి మాట పలుకుటకు ప్రభా మీ కృప చూపించండి దేవా. మీరు తండ్రి మరి ఎంత ఈ దినాల్లో ప్రభా అనేక తండ్రి బిడ్డలను ప్రభా మరి నాయన మీరు లేవనెత్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే కనికరించండి మా దేశంను తండ్రి యొక్క విగ్రహారాధన నుంచి బిడ్డలను విడిపించండి ప్రభువా. అంధకారంలో ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభువా వారికి విడుదల కలుగ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనేకులు ప్రభువా మరి నీ వైపు తిరుగునట్లు తండ్రి, వారు సర్వ సత్యంలోనికి నడిపింపబడినట్లు సహాయం చేయండి దేవా. మరి తండ్రి నీ నామం పేరు పెట్టబడిన ప్రజలందరూ కూడా తండ్రి మరి ఇది నాలో ప్రభా మరి తండ్రి నీ కొరకై తండ్రి బ్రతుకుటకు స్థిరమైన మనసు కలవారే ప్రభా. మరి ఆత్మీయ విషయంలో తండ్రి మరి నాయన మరి ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలను ప్రభువా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే నీ పరిచర్య చేస్తున్నారో ప్రభువా అటు బిడ్డలను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి బిడ్డను మీరు తండ్రి మరి మీ ఆత్మ చేత నింపి నాయన మీ ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్య వ్యర్థమైపోకుండా ప్రభువా మీరే నీరు కట్టి ఫలింపు చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది నీ కొరకు హింసింపబడుచున్నారు, అటు బిడ్డలను కూడా ప్రభువా మరి మీరే దయతో జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారి పక్షాన మీరు ఉండండి ప్రభువా, వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి దేవా. మరి అంతం వరకు నీ కొరకు నిలిచిండే వారిగా చేయండి ప్రభువా నాయన. వారు పడుతున్న శ్రమలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అనేక ఆత్మలు ప్రభా మరి రక్షణలోనికి రాగలిగినట్లు ఏ స్థలంలో ప్రభా నీ బిడ్డలైన వారు హింసింపడుచున్నారు నాయన ఆ యొక్క ప్రాంతాలన్నిటినీ ప్రభా తండ్రి మరి నాయన మీరే తండ్రి మరి ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క ప్రాంతాల్లో అనేకులు ప్రభా నిన్ను చూడగలిగినట్లు ప్రభా మరి నిన్ను తెలుసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఈ యొక్క సమయంలో నాయన ఇక్కడ చేరిన బిడ్డలను ప్రభా ఆన్లైన్ లో తండ్రి చేరిన బిడ్డలను వారి కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అక్కర్లు మీరు తీర్చమని వేడుకుంటున్నాం. ఎవరెవరికి ఉన్న భారంను ప్రభా మీరు ఎరుగుదురు, ప్రతి ఒక్కరి భారంను ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు నాయన సులువుగా ప్రభా మా భారంను ప్రభా భరించే దేవుడు, మాకు సులువుగా చేసే దేవుడు తండ్రి. మరి మీ కాడిని మోయటకు మాకు కూడా నేర్పించండి దేవా. మా యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాత్రను ప్రభా మేము గుర్తెరిగిన వారమై నీ కొరకు బ్రతుకుటకు నమ్మకమైన సాక్షులుగా మేము ఉండటకు సహాయం చేయండి. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను దేవా మరి మీరే తండ్రి నాయన ఆత్మ చేత మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నాయన మరి మా యొక్క నేబర్హుడ్స్ లో దేవా మేము వర్క్ చేసిన ప్లేసెస్ లో నాయన తండ్రి మరి మా కుటుంబాల్లో ప్రభా మేము ఎంతో నాయన మరి తండ్రి మరి మీ కొరకు బ్రతుకుటకు మా యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు తండ్రి ఆత్మీయ మేలు పొందగలిగినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఎస్తేరు ప్రభా మరి తండ్రి ఈ యొక్క పరిచర్య ఎంత భారంతో తండ్రి మరి స్టార్ట్ చేసింది నాయన
తన యొక్క తండ్రి మరి పరిచయం మీరు దీవించండి దేవా. మరి అనేక ఆత్మలు ప్రభా యొక్క పరిచర్య ద్వారా రక్షణ పొందినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎవరెవరైతే ఇంకా వెనుకంజ వేసినారో ప్రభా అటు బిడ్డలను కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మా బంధువులను మా యొక్క కుటుంబాలందరినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరు ఏ యొక్క బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి అనేక తండ్రి బిడ్డలు ప్రభా తండ్రి మరి నీ కొరకు వాడబడినట్లు తండ్రి మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఇచ్చిన ఈ సమయాన్ని కొరకై మీకు వందనములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతటితో మన విజ్ఞాపన ప్రార్థనలు ముగించబడుతున్నాయండి. We will start our regular Zoom meeting. So just stay tuned. I welcome you once again, each and everyone, to End Time Revival Holy Spirit Ministries. So I will hand over this meeting to Sister Glory Reynolds. So she will host this meeting. So we will have a worship with Sister Angela and also a message by Sister Shekinah Glory Garu. మరి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. మెసేజ్ కొరకు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు ఏంజలా వినోద్ గారు ప్రార్థనతో స్టార్ట్ చేస్తారండి. దేవుని పరిశుద్ధ శక్తి గల నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని నామమున మీ అందరికీ ఆహ్వానం కల్పిస్తానండి. ఈ యొక్క దినమున దేవుడు మరి ఒకసారి దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మనము 2 పాటలు పాడుకుందామండి. దేవుని మహిమ పరుస్తాం, ఆరాధిద్దాం. అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కనుక అందరూ మీ యొక్క అందరూ మనం వచ్చిన వారైతే మొదటిగా ప్రార్థన ద్వారా ఈ యొక్క స్తుతి ఆరాధనను ప్రారంభించుకుందాం. మహానతుడానికి స్తోత్రం యేసయ్యా, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడానికి స్తోత్రం ప్రభువా. మా మంచి దేవానికి స్తోత్రములు, మా కాపరికి వందనాలు, మా బోధకుడానికి స్తోత్రములు ప్రభువా. వందనాలు చెల్లిస్తుంటున్నాను అయా. స్తుతుల మీద ఆశీనుడైన దేవానికి స్తోత్రములు అయా. నేను మా స్తుతుల మీద ఆశీనులై ప్రభువా. నాయన నా తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ దినం నాయన వాక్యం కొరకు ఏర్పరచబడిన నీకు యొక్క మార్గం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన మరి ఒకసారి బిడ్డలు మా యొక్కకు మీరు నడిపించినందుకు వందనాలు ప్రభువా. నాయన నా తల్లి మా అందరితో ప్రభువా. నాయన నా తల్లిని శ్రేష్టమైన వాక్కులు ప్రభువా. నాయన మా అందరికి వినిపించి మమ్మల్ని సరిచేయండి ప్రభువా. నీ యొక్క నాయన రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మేము ఆత్మలో ఇంకనూ ఎదుగునట్లు కృపని మరి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీ బిడ్డను ప్రభువా నాయన ఏ వాక్యం చేత మీరు సిద్ధపరిచి మా యొక్కకు తెచ్చారు ప్రభువా. అది నాయన నా తండ్రి ఏదియో తట్టుకోకుండా ప్రభువా ప్రతి వాక్కును ప్రభువా నాయన మాకు పంచి పెట్టి ప్రభువా నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నాయన మరి ప్రభా సిస్టర్ షెకినా గ్లోరీ గారిని మీరు దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, తన పరిచర్యలంతటినీ దీవించండి ప్రభా. నాయన మీరు రాకడ కొరకు ప్రభా మేమందరము నీకు సాక్షి బిడ్డలుగా జీవించే కృపనిమ్మని మీరు మాకిచ్చిన ప్రభా నాయన ఏ తలాంతైన ప్రభా నాయన నా తండ్రి నాయన సాక్ష్యమైన మేము మా యొక్కనే దాచుకోకుండా ప్రభా ఇతరులకు పంచేలాగిన ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి వాడుకునమని ఈ సమయాన్ని ప్రభా నీ హస్తాలకు అప్పచెప్పుకొంచుండగా నీవే మాకు తోడైండి సహాయము చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ శక్తిగల నామమునకు స్తోత్రం కలుగును గాక.
మరి ఒకసారి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మనము దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు కనుక ఈ దినం మనం పాటల ద్వారా ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. సర్వోన్నత దైవమా, సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతరం నాదార్చన చేతును. సర్వోన్నత దైవమా, సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతరం నాదార్చన చేతును. సర్వోన్నత దైవమా, నా బలహీనత నా మతి మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, నా బలహీనత నా మతి మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనందితే, జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనందితే, సమాజములో నిన్ను ప్రణుతింతును, సమాజములో నిన్ను ప్రణుతింతును. సర్వోన్నత దైవమా, పాపపు మూటనై నేనుండగనే వింతవు ప్రేమతో నన్ను కోరితివి, పాపపు మూటనై నేనుండగనే వింతవు ప్రేమతో నన్ను కోరితివి. పావన జీవము నాకిడ సిలువలో త్యాగము నీవైతివి, పావన జీవము నాకిడ సిలువలో త్యాగము నీవైతివి. నా ప్రాణమే పానార్పణ చేతును, నా ప్రాణమే పానార్పణ చేతును. సర్వోన్నత దైవమా, శాశ్వత జీవము నాకపు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నుంచి, శాశ్వత జీవము నాకపు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నుంచి. మరణ వేదనల నోచియు మృతిని తొలిమిన జయశీలుడా, మరణ వేదనల నోచియు మృతిని తొలిమిన జయశీలుడా, నీ కీర్తిని జగమంతట చాటెదన్, నీ కీర్తిని జగమంతట చాటెదన్.
సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతరం నాదార్చన చేతును సర్వోన్నత దైవమా. మరి ఒక పాట పాడుకొని దేవుని స్తుతిద్దామండి, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రియుడేసుతో నడిచేదను నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడిచేదను అరణ్య భూమిలో ఆనంద నాట్యము అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రియుడేసుతో నడిచేదను శ్రీయేసునేనా సర్వంబుగానిల ధరించి తరించేదను శ్రీయేసునేనా సర్వంబుగానిల ధరించి తరించేదను జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసెదను చేరి ప్రియుని గొల్చెదను పరమ పదమధిరోహణము చేసెదను చేరి ప్రియుని గొల్చెదను పరమ పదమధిరోహణము చేసెదను నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడిచెదను బ్రహ్మాండ నాయకుడు యేసయ్య సాక్షిగా ఇహమందు ఫలించెదను బ్రహ్మాండ నాయకుడు యేసయ్య సాక్షిగా ఇహమందు ఫలించెదను కడబూర మ్రోగద భక్తాలితోనే నడియాక సముఖీకెదను మహిమా పరము దాల్చెదను పరమ విభు కళ్యాణమి కాంచెదను మహిమా పరము దాల్చెదను పరమ విభు కళ్యాణమి కాంచెదను నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడిచెదను అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందెదను అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందెదను ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని దునుమాడి జయముందెదను చిరనీతి ధరించెదను ప్రణవ విభు సహభాగమై అలరెదను
నడిచేదన్ అరణ్య భూమిలో ఆనంద నాట్యము అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించేదన్ నేనానంద 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 గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడిచేదన్ ప్రియుడేసుతో నడిచేదన్ ప్రియుడేసుతో నడిచేదన్. దేవుని నామం నాకు స్తోత్రం కలుగును గాక. దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి నా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హోస్ట్ కి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అద్భుతమైన వర్షిప్ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన సిస్టర్ ఏంజెలా వినోద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కుమార్తెను దేవుడు ఇంకా తన మహిమార్థమై వాడుకోవాలని ఇచ్చిన తలాంతును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో మన మధ్యలో షకీనా గ్లోరీ గారు ఉన్నారు. వర్షిప్ సెంటర్ నుండి. మరి ఆ కుటుంబం ఎంతో అద్భుతమైన పరిచర్యలో ఉన్నారు. దీవెనకరమైన బరాకా వర్షిప్ సెంటర్ నుండి ఈ సమయం మా సిస్టర్ గారికి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ జూన్ లో చేరిన మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి చాలా కాలం తర్వాత మరి సిస్టర్ ఎస్తేర్ గారు ప్రాముఖ్యంగా మరి ప్రియ సహోదరి అని చెప్పాలి. పరిచయం ప్రారంభించి మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని చక్కగా నడిపిస్తూ నేటి దినాల్లో ఎంతో మంది జీవితాల్లో నిజంగానే రివైవల్ ఉద్యమాన్ని విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. చాలా మంది సేవకులకే ఇలాంటి కార్యక్రమాలు నడిపించడానికి వీలు కుదరట్లేదు. బిజీ అయిపోతూ ఉన్న రోజుల్లో మరి సహోదరి ఎంతో బాధ్యత తీసుకొని ఒక ప్రేయర్ గ్రూప్ ను ఈ విధంగా నడిపిస్తూ మరి చక్కగా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని అందిస్తున్నందును బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నా. హెబ్రీ పత్రిక 13:10-23 ప్రకారం 10:23 ప్రకారం కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఆ దినం సమీపించే కొలది మరి ఎక్కువగా అలా చేయమని, ఒకరినొకరు పురుకొల్పుకోమని, ఒకరినొకరు ప్రేమించుకోమని, సత్కార్యాలు చేసుకోమని వాక్యంలో ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే ఆ దినము సమీపించేస్తుంది. ఏ దినం? మన దినం, ప్రభు దినం రెండూ సమీపిస్తున్నాయి. ఒక్కొక్క రోజు ముందుకెళ్తుందంటే మన అంతము, దేవుని రాకడ సమీపం అవుతా ఉంది. మరి సమీపం అవుతున్న దినాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు మరెక్కువగా మరి ఇలా కలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా మీరు సమాజంగా కూడుకోవాలి, ప్రార్థనలో గడపాలి, సహవాసంలో గడపాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని వాక్యం చెప్తుంటే దినాల్లో సమయము దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అన్నది మరి తక్కువగా అయిపోతుంది. మరి తక్కువగా దేవుని సందులో గడిపే వాళ్ళు అయిపోతున్నారు. దేవునితో సహవాసం లేదు. ఇలాంటి ఆత్మీయంగా గడిపే స్థలాలు లేవు, ప్లాట్ఫామ్స్ లేవు. ఎవరు బిజీ వాళ్ళది. చిన్న పిల్లోని కదిపినా కూడా ఎల్కేజీ పిల్లోని కూడా రారా ప్రార్థనలో కూర్చోరంటే ఆయన బిజీ అంటున్నాడు. వర్క్స్ తో బిజీగా ఉన్నాను అంటున్నాడు, ట్యూషన్స్ తో బిజీగా ఉన్నాను అంటున్నాడు. లోకమంతా బిజీ. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే బిజీ అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అన్నాడు. బిజీకి ఒక పేరు పెట్టాడు ఆయన, అబ్రివేషన్ ఇచ్చాడు. బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అంటే దేవునితో గడపలేని అంత బిజీగా నువ్వు ఉన్నావంటే నువ్వు సాతాను కాడి కింద ఉన్నావని అర్థం. దాని అర్థం
ఎంత ఇంజనీర్ అవ్వాలా, ఎంత డాక్టర్ అవ్వాలా, ఎంత కలెక్టర్ అవ్వాలా, ఎంత కోటీశ్వరుడు అవ్వాలా, దేవునితో సమయం గడపకపోతే మనం సాతాను కాడి కింద ఉన్నట్టే. అంత వ్యర్థమే, అంత నిరుపయోగమే. కానీ మనం దేవునితో సహవాసం, ఇలాంటి దేవుని బిడ్డలతో సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో దీవించబడతాం. చాలా సంతోషం. మరొకసారి నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహెమియా చాప్టర్ 4 and verse 14. 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. అంతటా నేను లేచి చూచి, అందరు తీశారు కదండి. 4 and verse 14. నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. నెహెమియా మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప క్యారెక్టర్. బైబిల్ గ్రంథంలో చెప్పుకోదగిన వ్యక్తులలో ఒకడు నెహెమియా అని చెప్పాలి. అతడు రాజుకు గిన్నె అందించేటువంటి ఉద్యోగం కలిగినప్పటికీ, గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్నప్పటికీ కూడా అతను హృదయంలో ఎంత భారం కలిగిందంటే, పడిపోయిన యెరూషలేం ప్రాకారాలు కట్టించాలి, నా జీవితాన్ని నా సుఖాన్ని నేను చూసుకోవడమే కాదు, ఈ లోకంలో నేను ఎందుకు వచ్చానంటే కేవలం నా కొరకు నేను బ్రతకడానికే కాదు, నాకు ఒక పర్పస్ ఉంది, నా జీవితాన్ని దేవుడు ఒక యోగ్యమైన పని నిమిత్తం ఈ లోకానికి పంపించాడు, నేను ఆ పని చేయాలి అనే ఉద్దేశం కలిగిన వాడై అర్థహశస్త అనేటువంటి ఒక రాజు దగ్గర గిన్నె అందించే పనిలో ఉన్నాడు. చాలా సెక్యూర్డ్ జాబ్ చేస్తున్నాడు. నెల వచ్చేసరికి, రోజు వచ్చేసరికి చాలా మరి ఉన్నతమైనటువంటి హోదా అతడు కలిగి ఉన్నాడు. చక్కని ఫినాన్షియల్ గా కానివ్వండి, సోషల్ గా కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, అన్నిట్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అతడు కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా చెప్పాను కదా, కేవలం నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిగా, ఈ భూ సంబంధమైన విషయాలలో వెతికే వ్యక్తిగానే కాదు, నేను పరసంబంధమైన వ్యక్తిగా, దేవుడు సృష్టికర్త నాకు ఏ పని అప్పగించాడో ఆ పని చేసే కారణంతో నేను ఈ లోకానికి వచ్చానని గుర్తించాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇది గుర్తించలేకపోతున్నారు. పుడుతున్నారు, చాలా మంది సంపాదించుకుంటున్నారు, 60, 70, 80 సంవత్సరాలు బాగానే జీవిస్తున్నారు. కానీ ఏం చేసావమ్మా, ఎలా ముగించావమ్మా నీ జీవితాన్ని అంటే, ఈ లోకం మట్టుకే ఏదో అది సంపాదించానండి, ఇది సంపాదించానండి అని జీవితాన్ని ముగించేస్తున్నారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని వాక్యం చెప్తా ఉంది. మనం కేవలం ఈ లోకంలో ఒక ఉద్యోగం చేయటానికో, తినడానికో, సుఖించడానికో పుట్టలేదండి. అలా చాలా మంది పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనకు ఒక జీవితానికి ఒక పరమార్థం ఉంది. నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో ఉన్నావనంటే నీకు ఒక పరమార్థం ఉంది. నువ్వు దేవుని సేవ గురించి, దేవుని సంఘం గురించి ఆలోచించవలసిన దానివై ఉన్నావు. ఆలోచించవలసిన వారమే మనం ఉన్నాం. 3వ అధ్యాయం కొలసీ పత్రిక 1వ వచనం చెప్తుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదు. కొంతమందికి ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే భూ సంబంధమైన విషయాల మీదే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటది. ఆ ఉద్యోగం తర్వాత ఇంకోటి, ఇది సంపాదించిన తర్వాత ఇంకొకటి, ఈ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకొకటి, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఎన్ని సంపాదించినా ఈ లోకంలో ఒకరోజు అన్ని వదిలిపెట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. ఏవి నీతో రావు, ఏది నీతో రాదు. నీతో వచ్చేది ఒకటే, నువ్వు దేవుని కొరకు చేసిన పని మాత్రమే నీతో వస్తుంది. అదే నీకు ఫలాన్ని ఇస్తుంది, అదే నీకు బహుమానాన్ని ఇస్తుంది. మోషే ఫరో సింహాసనానికి వారసుడు. ఆ వారసత్వాన్ని మించినటువంటి ఆధిక్యత ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ఫరో అంతటి వాడిగా అతడు అవ్వబోతున్నాడు, భోగ భాగ్యాలు అనుభవించబోతున్నాడు, ప్రపంచం అంతటా కూడా పేరు సంపాదించుకోబోతున్నాడు. అతడు కాలు అడుగు పెడితే మరి ఆ బంగారంలోనే అడుగు పెట్టేది. అతడు జీవితం అంతా కూడా ఎంతో విలువైందిగా ఉండబోతుంది. కానీ హెబ్రీ పత్రిక 10:25 ప్రకారం అతడు ఏం చేశాడంటే తెలుసా,
ఐగుప్తు పాపభోగము కంటే క్రీస్తు ప్రజలతో నిందే, క్రీస్తు ప్రజలతో శ్రమే గొప్ప భాగ్యం అని ఎంచుకొని ప్రతిఫలంగా కలగబోయే బహుమానం మీద దృష్టి పెట్టాడంట. ఈ లోకంలో ఎంత గనులైనా, ఎంత భాగ్యవంతులైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా ఒక రోజు దండం పెట్టి వెళ్ళిపోవాల్సిన రోజే. కానీ ప్రభువునందు మన ప్రయాస, ప్రభు కొరకు మనం చేసేది ఎప్పటికీ వృధా కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా కేవలం ఈ భార్య కొరకు, ఈ భర్త కొరకు, ఈ పిల్లల కొరకు, ఈ ఇంటి కొరకు, ఉద్యోగాల కొరకు, సంపాదన కొరకు కాదండి బ్రతకడం. నెహెమ్యా మనకి గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఉన్నతమైన హోదా కలిగిన వాడైనప్పటికీ కూడా యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, యెరూషలేము కూలద్రోయబడింది, యెరూషలేము ఒక గుట్టగా మారిపోయింది, దిబ్బగా మారిపోయింది అని వినంగానే మీరు మొదటి అధ్యాయం చదివితే కూర్చుండి ఏడ్చి ఉపవాసముండి ప్రార్థించి, అబ్బా ఎంత భారం అండి. ఏ పాస్టర్ గారు చెప్పలేదు ఆయనకి, ఏ ఎస్తేర్ గారు లాంటి సిస్టర్ గారు ఏమి ఎంకరేజ్ చేయలేదు, రండి ఫాస్టింగ్ చేద్దాం, ప్రేయర్ చేద్దాం అనలేదు. అతను ఎవరి చేత మరి ఇన్సిస్ట్ చేయబడలేదు. తనంతట తానుగానే యెరూషలేము ఇలా అయిపోయిందా, ఎంత భారం ఉంది. నేటి దినాల్లో సంఘం మీద ఇలాంటి భారం కలిగిన విశ్వాసులు ఉన్నారా? సంఘం పాడైపోతుంటే, ఇదిగో దేశం పాడైపోతుంటే, ప్రజలు పాడైపోతుంటే, సమాజం పాపం వైపుకు మళ్ళీపోతుంటే, ఇదిగో దేవుని సేవకులు హింసించబడుతుంటే, దేవుని సేవ ఇదిగో జరగాల్సిన విధంగా జరగకపోతుంటే, ఆత్మలు నశించిపోతుంటే ఎంతమందికి భారం ఉంది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, నెహెమ్యాను చూసి నేర్చుకుందాం. నిజంగా నెహెమ్యా జీవితం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి, మనం ఉపవాసం పస్తులుంటాం, లేకపోతే అలిగి ఎవరో మీద అలిగి మాత్రం నోరు కట్టుకొని ఉంటాం. కానీ ఆత్మల సంపాదన కొరకు, సంఘక్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించలేం. అమ్మో నాకు నీరసం అంటారు కొంతమంది, అమ్మో నాకు షుగర్ ఉంది అంటారు, అమ్మో నా శరీరం సహకరించదు అంటారు, లేకపోతే ఏవేవో సాకులు చెప్తూ సుఖానికి అలవాటు పడిపోయిన వారిగా ఉంటారు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, సుఖాసక్తి గల స్త్రీలారా, నిర్విచారణ కలిగిన స్త్రీలారా, మీకు శ్రమ భారము లేకపోతే ఎలా? కూర్చుండి ఏడ్చి ఉపవసించి ప్రార్థించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను వెళ్తా, నేను వెళ్ళి ఆ ప్రాకారాలు కడతాను, నాతో ఎవరైనా సహకరించే వాళ్ళు వస్తారేమో చూస్తాను, వాళ్ళని పట్టుకొని వెళ్తానని రాజుతో మాట్లాడి సెలవు పొందుకొని మరి యెరూషలేమునకు బయలుదేరి వస్తాడు. ఎంత భారం అండి ఈ రోజుల్లో భారం. ఈ వాక్యం వింటున్న నీకుందా? దేవుని సేవ, ఆత్మ రక్షణ విషయంలో నీకు ఆ భారం ఉందా? సెలవు పెడుతున్నావా? నష్టపోతున్నావా? దేని విషయం, దేనికి నష్టం కలగకూడదు మనకి. దేవుని కొరకు ఎక్కడ ఒక చెమట బిందు కూడా మనం ఖర్చు పెట్టడానికి ఇష్టపడం. ఒక పూట ఆహారాన్ని కూడా మనం మానుకోం, ఒక పూట నిద్రను కూడా మనం త్యాగం చెయ్యం, ఒక 10 రూపాయలు కూడా మనం దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాం. ఎలా బాగుపడతాయి దేశాలు, ఎలా బాగుపడతాయి ప్రాకారాలు? నెహెమ్యా ఎంత భారం కలిగిన వాడిగా బయలుదేరి వచ్చేసాడండి. నాకు తెలిసి అతడు ఇన్ని రోజులకు వెళ్తాను అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. నేను పూర్తయ్యేదాకా వెళ్ళి, నా ఉద్యోగం పోతే పోయినాయి, నాకు జీతం రాకపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా శరీరం క్షీణించినా పర్వాలేదు, నా ఆరోగ్యం క్షీణించినా పర్వాలేదు, ఒకవేళ నాకు సరైన సోర్సెస్ అక్కడ అందకపోయినా పర్వాలేదు, బట్ ఐ విల్ గో, నేను వెళ్తాను, ప్రాకారాలు కట్టాలి. వచ్చాడండి, కొంతమందిని మొబిలైజ్ చేశాడు. దేవుని మహాదయను బట్టి నెహెమ్యా ఏది చేసినా ప్రార్థనతోనే చేసేటోడు, ఏది చేసినా ప్రభు మీద ఆధారపడేవాడు. ఒక మాట చెప్పనా, ఏ పని నువ్వు, ఇంటి పని గాని, కుటుంబంలో పని గాని, నీ వ్యక్తిగతమైనది గాని, నీ ఆరోగ్య విషయంలో గాని, నీ సేవ విషయంలో గాని, ఏదైనా నీ సొంత అభిప్రాయాలతో కాదు గాని దేవుని సహాయంతో నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా సఫలం అవుతుంది. అది దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకు వచ్చిన ఆలోచన కరెక్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోతా ఉంటాం, ఇంకెవరి మాట వినం, ఎవరి సలహా తీసుకోం. నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరము అని సామెతల గ్రంథంలో ఉంది.
నీకొచ్చే ప్రతి ఆలోచన దేవుని పాదాల దగ్గర పెట్టాలి. నెహెమ్యా కొన్ని అలవాటు ఏంటో చెప్పనా? కావాలంటే మీరు నెహెమ్యా గ్రంథం చదవండి. ఇదిగో నేను ఆకాశమందున్న నా దేవునికి మొర్రపెట్టి తిని, ఆయనకు నేను ప్రార్థించి తిని, ప్రతి విషయంలో రాజులను సహాయం అడిగే కంటే, ఇదిగో తన దగ్గర ఉన్న మంత్రుల సహాయం తీసుకునే కంటే దేవుని సహాయం తీసుకునేటోడు ఏం జరిగేదో చెప్పనా? దేవుని సహాయం తీసుకోవడంలోనే దేవుడు ఎవరిని కదపాలో వాళ్ళని కదుపుతూ ఉండేవాడు. ఎవరి నుండి సహాయం అందించాలో వారితోనే దేవుడే మాట్లాడి సహాయం అందిస్తూ ఉండేవాడు. అలా అతడు బయలుదేరి వచ్చాడు. ఆ పని ప్రారంభించేటప్పుడు ప్రార్థించాడు. కొంతమందిని దేవుడు అక్కడ లేపాడు, సహకారులకు ఇచ్చాడు. ఆ 3వ అధ్యాయంలో వాళ్ళు కట్టడానికి పూనుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు, ఎవరిని మొబిలైజ్ చేయకుండా వారికి వారే మేము ఇది కడతామని ఆ ఎల్యాషీబు మొదలుకొని మరి మీరు ఆ 3వ అధ్యాయం చదివితే 32 వచనం వరకు కూడా మరి ఆ పనివారు వర్తకులు వరకు కూడా ఆ గోడలు బాగు చేశారు. చాలా మంది కొత్త గోడలు కట్టారు, కొంతమంది పడిపోయిన వాటిని బాగు చేశారు, కొంతమంది మరి ఆ యొక్క బీటలన్నీ సరి చేశారు. మొత్తానికి ఆ పనిని వారు చేస్తూ వస్తా ఉన్నారు. దేవుడు కార్యం జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ లోపల ప్రియులారా కొంతమందిని సాతాను అక్కడ రేపాడు. మీకు తెలుసా, ప్రతి మంచి పనికి, ప్రతి ఆత్మీయ యాత్రలో, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక యాత్రలో ఖచ్చితంగా అపవాది ప్రమేయం ఉంటది. ఇంత భక్తిగా జీవిస్తున్నాను, నేను ఇంత ప్రార్థనతో ఉన్నాను, నేను ఇంత చక్కగా సేవ చేస్తున్నాను, నేను ఇంత నిర్దోషిగా బ్రతుకుతున్నాను, నాకేం ప్రాబ్లమ్స్ రావు, నాకేం శోధనలు రావు, నేను చాలా చక్కగా మరి సమస్య లేకుండా కాలు మీద కాలు వేసుకుని నేను బతికేస్తాను అనుకోవడానికి లేదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 1 Peter chapter 5 and verse 8 లో విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఆయన పనిని పాడు చేయటానికి, ఆయన పనిని చేసేవారిని డిస్టర్బ్ చేయటానికి అపవాది ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నాకెందుకు శోధనలు వస్తున్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, నేను ఇంత మంచిగా జీవిస్తే నాకెందుకు ఈ రోగం వస్తుంది, నాకెందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నాకెందుకు? నీకే వస్తాయి. నీవే ఆయన చేతిలో వాడబడుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన కొరకు ఒక మంచి డెసిషన్ తీసుకుని వెళ్తున్నావు కాబట్టి నీకే సమస్య, నీకే శోధన. మా డాడీ ఒక సన్నివేశం చెప్తారు. ఒక వేటగాడు, ఒక హంటర్ వేటాడుకుంటూ ఆ పక్షుల్ని వేటాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వేటగాడి బాణం దెబ్బకో లేకపోతే ఆ రాయి దెబ్బకో కొన్ని పక్షులు రాలిపోయి కింద పడిపోతాయి. అయితే వేటగాడు ఆ చచ్చిపోయిన వాటి మీద మనసు పెట్టాడంట, ఇంకా ఎగురుతున్న వాటి మీద దృష్టి పెట్టి వెళ్తా ఉంటాడంట. మనలాంటి వాళ్ళని వెళ్ళి, బ్రదర్ చచ్చిపోయినాయి కదా, త్వరగా బుట్టలో వేసుకోవచ్చు కదా అంటే, ఏం పర్లేదు సార్, చచ్చిపోయినాయి అని నావే, ఒక అరగంటకో గంటకో మళ్ళా వెనక్కి వచ్చి నేను అవన్నీ బుట్టలో వేసుకుంటాను, ఆ ఎగురుతున్నాయి కదా వాటి మీద నేను దృష్టి పెట్టా, వాటి మీద నా కాన్సన్ట్రేషన్, చచ్చిన వాటి మీద కాదు. ఈ లోకంలో దేవుని పనిలో సాగకుండా, దేవుని కొరకు జీవించకుండా పాపములో చచ్చిపోయిన వాళ్ళ జోలికి సాతాను వెళ్ళడు. లోకంలో పడి చెడి తిరిగే వాళ్ళు బానే ఉంటారు అనిపిస్తుంది మనకి. ఇంకెందుకంటే వాళ్ళు నిత్యనాశనానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు నీకొచ్చే శోధనలు వాళ్ళకు ఉండవు, నీకొచ్చే బాధలు వాళ్ళకు ఉండకపోవచ్చు, నీకున్న మానసిక ఆ స్ట్రగుల్స్, ఆ మెంటల్ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు, ఆ టెన్షన్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు. నీకెందుకు ఉన్నాయంటే నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు, నువ్వు భక్తి మార్గంలో నడుస్తున్నావు, విశ్వాస మార్గంలో జీవిస్తున్నావు, నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నావు, దేవుని సేవ జరగాలని ఆశపడుతున్నావు, అనేక ఆత్మల కొరకు తప్పిస్తున్నావు, దేవుని మనసు కలిగి దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ వంతుగా నువ్వు ప్రయాసపడుతున్నావు. కాబట్టి నీకే ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. గోడ కడుతున్నటువంటి విషయం విని 4వ వచనం 1వ వచనంలో మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిక్కిలి మరి కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, సన్బల్లటు టోబియా అనేటువంటి వారు లేచారు. వీళ్ళని అపహసించడం మొదలు పెట్టారు. ఏమి మీరు చేస్తారా? ఆఫ్టర్ ఆల్ మీరెంత పెద్ద గోడ కడతారా? మీరు కడితే గోడ ఉంటదా? నక్కలెక్కితే నక్కలెక్కితే ఆ రాతి గోడ పడిపోతుంది. వేస్ట్ ఫెలోస్, మీరేం చేయలేరు అని
వీళ్ళ వెనకాల వీళ్ళని శోధిస్తూ, వీళ్ళని నిరాశపరుస్తూ, వీళ్ళని బలహీనపరుస్తూ, వీళ్ళని ఎంతగానో మానసికంగా కృంగదీసేస్తున్నారు. అంత మాత్రమే కాదండోయ్, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళని మానసికంగా కృంగదీసినా కూడా ఆ నెహెమ్యా వారికి ఇస్తున్న ఆ యొక్క ఎంకరేజ్మెంట్, నెహెమ్యా వారిని మోటివేట్ చేస్తూ, ఏం పర్వాలేదు, మనతో దేవుడు ఉన్నాడు, మనం పని చేద్దాం పదండి, గోడ కడదాం పదండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? ఆ యొక్క 8వ వచనం గనక 4:8 లో వాళ్ళు ఎంత వరకు దిగిపోయారంటే మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునికి వచ్చేసారట. ఆ పనిని ఆటంకపరచడానికి వారందరూ కట్టుకట్టి కలతపరిచారు, యుద్ధానికి వచ్చేసారు. ఆ పనిని ఆపడానికి కత్తులు కటారులు పట్టుకొని, మీరు ఎవరైనా గోడ కడితే చంపేస్తాం. మనుషులను అలా అనేసరికి యూదా వారందరూ కూడా పడిపోయారు. నెహెమ్యా అన్నారు, మేము ఇంకేం చేయలేం, మా బలం తగ్గిపోయింది, మేము వెళ్ళిపోతాం, అమ్మో మేము యుద్ధం చేయలేం అని వాళ్ళు కృంగిపోయి, మీరు 11వ వచనం కనుక చదివితే, మా విరోధులును వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపుదాము అంటే, ఈ గోడ కట్టే నెహెమ్యాతో ఉన్న వారందరినీ చంపడానికి కూడా శత్రువు ప్లాన్ చేశాడు. శత్రు యొక్క ఆలోచన ఎంత గంభీరమైంది చూసారా? మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు ప్రియులారా. నీ ఆత్మీయ యాత్రను అంత సజావుగా వాడు సాగనివ్వడు. నీ విశ్వాస జీవితాన్ని వాడు చక్కగా సాగనివ్వడు. ఇలాంటి ఆటంకాలు నీకు తీసుకురావచ్చు. విచారకరమైన విషయం ఏంటంటే, చాలా మంది విశ్వాసులు ఇలాంటి ఆటంకాలకి బెదిరిపోతున్నారు, అదిరిపోతున్నారు, వెనకడుగులు వేసేస్తున్నారు. మేము ఇంకా చేయలేమండి, మేము ఇంకా ప్రార్థించలేమండి, మేము ఇంకా దేవుని సన్నిధిలో వెళ్ళలేమండి, దేవుని కొరకు జీవించలేమండి. అపవాది ఎవరికి ఎలాంటి ఉచ్చులు వెయ్యాలో అలాంటి వేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన వీక్నెస్ అంతా సాతానికి తెలుసు, మన బలహీనత అంతా సాతానికి తెలుసు, మనం ఎక్కడ పడిపోతామో వాడికి తెలుసు. కొంతమందికి ధనాశ, కొంతమందికి లోకాశ, కొంతమందికి శరీర ఆశలు, కొంతమందికి కామపు కోరికలు, కొంతమందికి ఆ యొక్క భయంకరమైనటువంటి దురాశ, కొంతమందికి ఆత్మీయ దిగజారుడు జీవితం, కొంతమందికి ఇహలోక ఐహిక విచారాలు, చింతలు, ఇవన్నీ పెట్టి ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వారిని క్రిందకి దించేస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. మనకే కాదండి, హేమాహేమి భక్తులు కూడా ఇలాంటి ఎదుర్కొన్నారు, నెహెమ్యా కూడా ఎదుర్కొంటున్నాడు. అలాంటి సందర్భంలో, ఇంత క్లిష్టమైన సమయంలో మీరు ఆ నెహెమ్యా గ్రంథం చదివితే రాత్రి పగలు నిద్ర లేకుండా కాపలా కాస్తూ, నెహెమ్యా యొక్క బర్డెన్ చూడండి, కాపలా కాస్తూ, నో మీరు ఏమి కంగారు పడద్దు, మీరు ఏమి వెనదిరగద్దు, 3 పనులు మీరు చెయ్యండి. అక్కడ ఒక 3 పనులు చెప్తున్నాడు ప్రియులరా. అది చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అదేంటో తెలుసా? నెంబర్ 1, మీరు భయపడకండి. 14th verse లో చెప్తున్న మాట ఏంటంటే, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారో, దేనికైతే మీరు భయపడుతున్నారో, ఏ శత్రువుకైతే మీరు భయపడుతున్నారో, ఏ శత్రువుని చూసి మీరు కంగారు పడుతున్నారో, ఇదిగో నో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం కూడా దీనికే చోటిచ్చేస్తా ఉంటాం. భయంతో నిండిపోతూ ఉంటది మన జీవితం. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడక్కర్లేదు ప్రియులారా? బైబిల్ గ్రంథంలో నేను లెక్క పెట్టలేదు కానీ ఎవరో ఒక దైవజనుడు లెక్క పెట్టి చెప్పారట, 365 సార్లు ఉందంట భయపడద్దు అని. డు నాట్ ఫియర్, డోంట్ ఫియర్ అని 365 సార్లు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? లీప్ ఇయర్ అయితే 1 డే ఎక్స్ట్రా ఉంటది అనుకోండి. సంవత్సరానికి 365 రోజులు. అంటే ప్రతి రోజు దేవుడు మనకేం చెప్తున్నాడు అనమాట? భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? వినండి, ఈ రోజు నీ మీదకి వచ్చే శత్రువు కంటే నీ దేవుడు గొప్పవాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న రోగము కంటే నీ దేవుడు గొప్పవాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది కంటే నీ దేవుడు గొప్పవాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. గొలియాతు ముందుకి రాజు రాలేకపోయాడు, హేమాహేమి సైనికులు రాలేకపోయారు. వాళ్ళందరూ ట్రైన్డ్ సోల్జర్స్, వాళ్ళందరూ కూడా మామూలు కాదు.
ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళని మేపి మేపి కండలు పెంచి ఆ యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించి బాణ విద్యను ఆ యొక్క ఆ బళ్ళములు విద్యను అన్నిటిని నేర్పించి రెడీగా పెడితే ఎవడు వెళ్ళట్లే గొల్యాతుని జయించడానికి. కానీ ఏ యుద్ధ నైపుణ్యము లేని ఒక పల్లెటూరు కుర్రోడు, వయసులోనూ అనుభవం లేదు, ఏ యుద్ధ నైపుణ్యము లేదు, ఇదివరకు ఏమైనా యుద్ధాలు చేసినటువంటి అనుభవము లేదు, కత్తి తిప్పడము రాదు, పల్లెపు విద్య రాదు, బాణ విద్య రాదు, గుర్రం ఎక్కడం రాదు, ఒక ఏనుగెక్కడం రాదు, ఏమి చేత కాని వాడు ఒక ఒడిసెలు పట్టుకొని నిలబడిపోయాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? అతడి ధైర్యం ఏంటే చెప్పనా? అతడికి ఎందుకు భయమే లేదు? అందరూ గొల్యాతు పేరు చెప్తే గడగడ వణికిపోతున్నారే. కరోనా వైరస్ ఎలా మనం భయపెట్టిందో, గొల్యాత్ అనే వైరస్ ఆ పేరు చెప్తేనే వాళ్ళందరూ గడగడ వణికిపోతున్న సందర్భంలో ఈ చిన్న పిల్లవాడు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు అని అంటే, దావీదు అనుకున్నది ఏంటో తెలుసా? నా ప్రభు కంటే గొప్పవాడెవడూ లేడు. నా ప్రభు కంటే గొప్ప సమస్య ఎవరైనా ఉన్నారా? నా శత్రువు కంటే నా ప్రభు గొప్పవాడు అంటాడు. మనోడితో అంటాడు, గొల్యాతుతో, యుద్ధం నేను కాదు నా ప్రభు చేస్తాడు. ఆ ధైర్యమే ఆ రోజు భయంకరమైనటువంటి గొల్యాతును నేలమట్టం చేసేసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, సిస్టర్, బ్రదర్, నీ జీవితంలో ఏమైనా భయం ఉందా? ఎవరికైనా భయపడుతున్నావా? నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? ఏదైనా నిన్ను బెదిరిస్తుందా? కొన్నిసార్లు అనారోగ్యాలు బెదిరిస్తూ ఉంటాయి. ఏం చేయగలరు? ఇన్ని మందులు వాడుతున్నావు, ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఇన్ని టెస్టులు చేయిస్తున్నావు, నీకేదో రోగం ఉంది, ఈ రోగం తగ్గదు, నిన్ను ఎవరు చూసుకుంటారు? కొంతమందికి వృద్ధాప్యం అనేది ఒక భయంగా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో. కొంతమంది జీవితాల్లో ఏదో తెలియని భయపడతాడు. సైతాన్ గడ్ పనే భయపెట్టే పని, తెలుసా? వాడి పనే అది. నీకు ఎప్పుడైనా నీ జీవితంలో బెదురు వచ్చింది అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుని నుండి వచ్చింది కాదు, ఇది సాతాన్ నుండి వచ్చిందే. వెంటనే మీరు ఏం చేయాలి? రిబ్యూక్ చేయాలి. నో, గెట్ అవుట్, రెసిస్ట్ చేయాలి సాతాన్. ఎందుకంటే మొదటి తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక 1:7, 2 తిమోతి చాప్టర్ 1 and verse 7 లో ప్రభువారు ఒక మంచి మాట మనకు రాయించి పెట్టారండి. ఆ మాట చూద్దాం, చూడండి. 2 తిమోతి చాప్టర్ 1 and 7 verse 7. ఎవరైనా చదవగలిగితే చదవండి. 2 తిమోతి చాప్టర్ 1 and verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఏ ఆత్మని ఇచ్చాడు? మనం కలిగి ఉన్న దేవుడు పిరికివాడా? మనం కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పిరికి ఆత్మ కలిగిన వాడు కాదు. మనకి కూడా ఆయన పిరికితనం ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. సో నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయాలు వస్తాయి, మనుషులం కాబట్టి. శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, విచిత్రమైన శోధనలు నా జీవితంలో నేను చెప్పగలను. చాలా విచిత్రమైనటువంటి భయాలు, చాలా విచిత్రమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి సందర్భంలో భయం ఎప్పుడు కలిగినా వెంటనే నేను చెప్పేది ఏంటి తెలుసా? గెట్ అవుట్. నా దగ్గర నీకు చోట్లేదు, నా దగ్గర నీకు ప్లేస్ లేదు, నేను డోర్ ఓపెన్ చెయ్యను. ఎందుకంటే నా దేవుడు నాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. సో భయపడకండి, శోధనలకు భయపడకండి, ఇరుకులకు భయపడకండి, సమస్యలకు భయపడకండి. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశంలో అద్భుతమైనటువంటి ప్రెసిడెంట్ కదా. ఆయన వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యుఎస్ఏ కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అబ్రహాం లింకన్. నేను ఒకసారి ఆయన గురించి విన్నాను. ఆయన బాల్యం నుండి కూడా ఎన్నో సమస్యల వలయంలోంచి మరి జీవించాడు. తల్లి కోల్పోయినప్పుడు కూడా, మరి సరైన ఆహారం లేని బేదరికమైన పరిస్థితులు అనుభవించినప్పుడు అతడు ఆ తర్వాత ఎన్నో కష్ట నష్టాలు పడి చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి ప్రెసిడెంట్ లెవెల్కి వచ్చాడు. మరి ఆ తెల్ల జాతి, నల్ల జాతి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలన్నిటిని కూడా పారద్రోలిన వాడు. ఆయనంట భయము కలిగిన సందర్భంలో
ఆ కీర్తన గ్రంథాన్ని తెరిచి చదివేవాడంట. బైబిల్ దగ్గరకు వచ్చేసేవాడట. ఆయన బైబిల్లో ఆ కీర్తన గ్రంథం ఎప్పుడు నలిగిపోయి మాసిపోయినట్టు ఉండేదంట. నలిగిపోయి అదంతా ఉండేదంట. ఎక్కువగా ఆయన Psalm 34:4 దగ్గరకు వచ్చేవాడంట. Psalm 34:4 వచ్చేవాడంట. అక్కడ ఏముందో తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు భయం కలిగినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు, నేను యెహోవాను ఆశ్రయించినప్పుడు నా భయములన్నిటి నుండి కూడా ఆయన విడుదల చేశాను. ఈ రాత్రికాల సమయంలో మరి నీ జీవితంలో ఏ భయం ఉన్నా భయపడదు. ఈ రోజు నుంచి భయానికి గుడ్ బై చెప్పండి. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఏ శోధన మనల్ని ఏం చేయలేరు. మన ప్రభు సెలవు ఇవ్వకుండా ఎవ్వరు మనకి ఏ హాని చేయలేరు. ఆయన సెలవు లేకుండా నీ తల నుండి ఒక వెంట్రుక కూడా రాలదండి వాక్యంలో తెలుసా. సో వెంట్రుకలు రాలుతున్నా భయపడకండి, రాలకపోయినా భయపడకండి. దేవుడు మనతో ఉన్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడు నెహెమ్యా అంటే వాళ్ళతో? ఆ మాట చూస్తారా? 4:14 మరలా రండి నెహెమ్యాకి. 4:14 నెహెమ్యాలో మళ్ళా ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకటి, మీరు వారికి భయపడొద్దు. రెండోది, మీరు ఏం చేయాలంటే మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద లార్డ్ గ్రేట్ అండ్ ఆసమ్. మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, భయపడొద్దు. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. మన దేవుడు ఎవరు? భయంకరుడు, మహాగణుడు అంట. గ్రేట్ అండ్ ఆసమ్. సామాన్యుడు కాదు నీ దేవుడు, చేతకానివాడు కాదు నీ దేవుడు. నిన్ను సృష్టించినవాడు, నిన్ను సృజించినవాడు, పాపము నుండి భయంకరమైన మలినముతో నింపబడిపోయిన మనల్ని విడిపించటం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు, పరిశుద్ధాత్మగా మనతో జీవించుచున్నవాడు, మామూలోడు కాదు. ఆయన భయంకరుడు, మహాగణుడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన జ్ఞాపకం చేసుకో. మనం చాలా సార్లు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకునేవారు కాదట. ప్రభువారు అంత గొప్ప కార్యాలు చేసి, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని చీల్చి, వారిని అరణ్య యాత్రలకు నడిపిస్తుంటే ఆకాశము నుండి ఆ మన్నాను కురిపించి, మరి బండ నుండి నీళ్ళనిచ్చి ఎన్ని అద్భుతాలు చేస్తే అవి జ్ఞాపకం చేసుకున్నారు కాదంట. ఏం జ్ఞాపకం చేసుకున్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, మాకు కీరకాయలు, బీరకాయలు, ఉల్లిగడ్డలు, ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు, తిండిని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎన్నోసార్లు మోషే వాళ్ళకి చెప్తున్నాడు, రే బాబు, మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన ప్రభుని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ దట్. ఎప్పుడు ఆయన్ని మర్చిపోవద్దు, ఎప్పుడు ప్రభుని మర్చిపోద్దు. అపవాది మతిమరుపు కలిగిస్తాడు. మనలో ఉన్న మైనస్ చెప్పమంటారా? గుర్తు పెట్టుకోవలసిన ఏమో మర్చిపోతాం. చెప్పండి, మర్చిపోవలసిన వాటినేమో బాగా గుర్తు పెట్టుకుంటాం. నన్ను 2002వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖు మధ్యాహ్నము 2:02 ఏమన్నావో నాకు యవనస్తుడు నాతో మాట్లాడడానికి వచ్చాడు. పెండ్లైందక్క, నా భార్య ప్రతిసారి నాతో గొడవ పెడుతూ ఉంటది అక్క. దేని గురించి తమ్ముడు అంటే, ఎప్పుడో జరిగిపోయిన అన్నిటిని తీసుకొచ్చి గొడవ పెడుతుంది అక్క. మర్చిపోవట్లేదమ్మా, మర్చిపోవట్లే. వాక్యం ఏముందో తెలుసా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగరపడమన్నాడు. అనవసరమైన విషయాలు మర్చిపో. ఎవరో నిన్ను నిందించి మర్చిపో. ఎవరో నీకు చేసిన కీడులు మర్చిపో. ఏమండి, యోసేపు మర్చిపోయాడా లేదా? యోసేపు వాళ్ళ పెద్ద కుమారుడికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? మర్చిపోవుట అని పెట్టాడు. మనషే అనే పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోడు. ఏం మర్చిపోయాడు? దేవుని మర్చిపోలే, అన్నలు చేసిన కీడు మర్చిపోయాడు. అవి మర్చిపోదాం, కీడులు మర్చిపో. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో కీడు చేశారు. ఓ పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తిసం ఇస్తుంటే కుడి చెయ్యి ఇంకా ఎత్తుకు చూపిస్తున్నాడంట. ముంచరా, మొత్తం ముంచోయ్య అంటే, లేదయ్య గారు, ఈ చేత్తో నన్ను ఒకడు కొట్టాడు, వాడిని నేను కొట్టాలి.
అంటే ఆ చేతితో వాడిని కొట్టాలని ఉద్దేశంతో చెయ్యి ముంచట్లేదు, మర్చిపోలేదు. వాడు కొట్టినవి మర్చిపోలేదు, క్షమాపణ హృదయం లేదు. మర్చిపోవాలి, ఐగుప్తుని మర్చిపోవాలి, ప్రాచీన స్వభావాన్ని మర్చిపోవాలి, పాపాన్ని మర్చిపోవాలి. కొంతమంది రక్షణ పొందని జీవితాన్ని అంతని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో చూసిన సినిమాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆ ఫ్యాషన్లు గుర్తు చేసుకుంటా ఉంటారు, ఆ కబుర్లు గుర్తు చేసుకుంటా ఉంటారు, ఆ పాత జీవితాన్ని గుర్తు చేసుకొని యేసు ప్రభులోకి వచ్చాను కాబట్టి ఇలా ఉన్నాను, లేకపోతే అలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని. నో, ఆ మురికి జీవితాన్ని గుర్తు చేసుకోద్దిగా, మర్చిపో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఎప్పుడంటే చెప్పండి, భయంకరుడును మహాగణుడైన ప్రభువుని జ్ఞాపకం చేస్తాను. నేను ఎప్పుడు మర్చిపోదు. Psalm 103:2 అంటాడు కదా దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. మర్చిపోతున్నావా? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నావా? చిన్న శోధన రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న శత్రువు మన మీదకి రాగానే, దేవుడు ఏం చేశాడు అక్క, దేవుడు ఏం చేశాడు అని పక్కకి వెళ్ళిపోతావు, మూతి బిడేయించుకుని వెళ్ళిపోతావు. మర్చిపోతున్నావా ఆయన కార్యాలు? ఈ రోజు వరకు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఆయన మహోన్నతమైన కృప తప్ప మరొకటి కాదు. నీ గత దినాల్లో ఆయన నీ ఎడల ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత దయ, ఎంత దయ. ఎన్ని విషయాల్లో ఆయన నీకు ఎంత సపోర్ట్ చేశాడు, ఎంతమందిని నీ కొరకు దేవుడు వాడుకున్నాడు, ఎంతమంది దైవజనులు వాడుకున్నాడు, ఎంతమంది నీ సహోదరులను వాడుకున్నాడు, ఎంతమంది అన్యుల్ని దేవుడు నీ కొరకు వాడుకున్నాడు, ఎంతమంది పురుగుల్ని వాడుకున్నాడు, ఎన్ని పక్షుల్ని వాడుకున్నాడు, ఎంత నీ ఆకలి తీర్చడానికి దేవుడు ఎన్ని పరిస్థితులను దేవుడు వాడుకున్నాడు, నీకెంత సహాయం చేశాడు. ఆయన చేసిన మేలులు మర్చిపోతున్నావా? ఆయనను మర్చిపోతున్నావా? మరవద్దు సుమా, మరవద్దు. కంఠంలో ప్రాణం ఉండేదాకా, నీ ఊపిరి ఉండేదాకా ప్రభుని మర్చిపోవద్దు, ప్రభుని మర్చిపోవద్దు. చాలా మంది మర్చిపోతున్నారు ప్రియులారా. దేవుని మరుచు వారలారా అంటాడు ఒక కీర్తనలో, 51వ కీర్తనలో అనుకుంటా, 55వ కీర్తనలో, దేవుని మరుచు వారలారా. ఎంత బాధాకరమైన విషయం. ఉద్యోగం వచ్చేసరికి దేవుని మర్చిపోతారు, మేలు జరిగిన తర్వాత దేవుని మర్చిపోతారు, మేలు జరగనంత వరకు దేవా 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 అని ఆయన కాళ్ళు పట్టుకుంటారు, సేవకుల్ని వదిలిపెట్టరు, ప్రార్థన చేయండి అమ్మగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని వెంట వెంట తిరుగుతారు. కార్యాలు జరిగిన తర్వాత బాయ్, అడ్రస్ ఉండరు. మర్చిపోతున్నావా? ఎప్పటికప్పుడు 106వ కీర్తనలో ప్రభు అంటాడు, మీరు ఎప్పటికప్పుడు నా కార్యాలు మర్చిపోయారు. గుర్తు పెట్టుకోండి. అవసరమైతే మతిమరుపు ఉంటే పుస్తకంలో రాసుకోండి. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు రాసుకోండి, రాసుకోండి. నేను కూడా కొంచెం కరోనా వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం మెమరీ తగ్గుతూ ఉంది. నేను అలవాటు చేసుకున్నా, రాసుకుంటా నేను ప్రతిదీ. వాళ్ళెంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి నేనెంత ఇవ్వాలి, ఇలాంటివి కాదు రాసుకునేది. ఆ పద్దులు బాగానే రాసుకుంటారు. ఈ రాసుకో, దేవునికి చేసిన కార్యాలు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ప్రార్థించకపోయినా కూడా ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలు, నీలాంటి స్త్రీలతో పోల్చుకొని చూడు, నీ జీవితం ఎంత సౌభాగ్యంగా దేవుడు జీవింపజేస్తున్నాడు. నీకు ఇచ్చిన స్థితి, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? మర్చిపోతున్నావా? చాలా చెప్పగలనుగా నేను ముగిస్తున్నాను. మహాభయంకరుడు మహాగణుడును జ్ఞాపకం చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుద్ది? ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటదో. తీయండి 26 యెషయా గ్రంథం 3వ వచనంలో మాట ఉంటుంది. ఐజియా చాప్టర్ 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటదో వానిని పూర్ణ శాంతి, ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారో వారు పూర్ణ శాంతిని పొందుతారు, వారు నెమ్మదిని పొందుతారు, వారు ఆదరణ పొందుతారు. ఎప్పుడు మర్చిపోక ఆయన. కష్టాల్లోనూ మర్చిపోవద్దు, సుఖాల్లోనూ మర్చిపోవద్దు, ఏ పరిస్థితులైనా నువ్వు మర్చిపోవద్దు. రాజీ పడిపోవద్దు లోకానికి. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఆయన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఆయన బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. స్థిరంగా బలంగా ప్రభు కొరకు నిలబడు. 3వ మాట చెప్పి ముగిస్తాను. మీరు యుద్ధము చేయండి. ఫైట్ ఫర్ యువర్ బ్రెదరన్, ఫైట్ ఫర్ యువర్ సన్స్, fight for your daughters, fight for your families, fight for your lands, fight for your houses అంటాడు అక్కడ మాట.
యుద్ధము చెయ్యండి, ఆగకండి, చతికిల పడకండి, యుద్ధం చేయండి. ఏంటి యుద్ధం? ఏంటండి యుద్ధం? ఇప్పుడు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. అయ్యా ఆ యుద్ధమా? పోరాడాలా? పోరాటాన్ని ఆపద్దు. నీ ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలా. అందుకే పౌలు ఒక మంచి మాట అంటాడు, 2 తిమోతి చాప్టర్ 4:7 లో, మంచి పోరాటం పోరాడుతుని, ఐ హావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, లాస్ట్ పాయింట్ వరకు కూడా పరిగెత్తాను, ఆగలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అదే పోరాటం. పోరాడు. మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, ఎఫెసియన్స్ చాప్టర్ 6:10 నుండి గనక మనం చదివితే, మనం పోరాడునది శరీరాలతో కాదు గాని అంధకార సంబంధమైన అధికారులతోనూ దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నామంట. మనం పోరాడునది శరీరాలతో కాదు, మనం పోరాడుతున్నది సాతానుతో పోరాడుతున్నాం. కనుక ఆ పోరాటమే, ఆ యుద్ధం చేయడమే ప్రార్థన. దేంతో పోరాడాలి మనం? మన దగ్గర కత్తులు కటారులు బల్లలు అన్ని కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు. మనం ప్రార్థన. అదే ఎఫెసియన్స్ చాప్టర్ 6:18 లో అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమునా, సమయం అనక అసమయం అనక విజ్ఞాపనల చేత ప్రార్థనలు చేయొచ్చు మెలకుగా ఉండండి అంటాడు. ప్రేయర్, ప్రార్థనే నీ పోరాటం. ప్రార్థనతో శత్రువుతో నువ్వు పోరాడొచ్చు. శత్రువు ఎక్కడ భయపడడు, శత్రువు ఎక్కడ కూడా పారిపోడు. నువ్వు ప్రార్థిస్తే పారిపోతాడు. ప్రార్థన ద్వారా నువ్వు జయం పొందొచ్చు. దేవుడు మనకు ఆ ఆయుధాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆ సాధనాన్ని ఇచ్చాడు. చేయి, ప్రార్థన చేయి. ఏ టోబియా, ఏ సన్బలటు, ఏ శత్రువు నీ మీద దాడి చేసినా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో తెలుసా? నీ యుద్ధాన్ని మానుకుంటే ఓడిపోతావు. యుద్ధం చేయడం మానద్దు, ప్రార్థన చేయడం మానద్దు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన 3 విధానాలుగా చేయాలి మనం. ఒకటి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. రెండోది, కుటుంబముగా ప్రార్థన చేయాలి. మూడోది, సహవాసంగా ప్రార్థన చేయాలి. సంఘముతో, ప్రార్థించే గుంపుతో ప్రార్థన చేయాలి. ఈ మూడిట్లో ఏది లోపించకూడదు. నేను గుంపుతో చేస్తున్నాను, గ్రూప్ ప్రార్థనలు చేస్తున్నాను, సేవకులతో చేస్తున్నాను, నాకు ఇంకా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన వద్దు అనొద్దు. వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను, నాకు వీళ్ళతో సహవాసం అక్కర్లేదు అనొద్దు. వ్యక్తిగతంగా ప్రార్థించి, యేసు ప్రభువారు ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థించేవారు. యేసు ప్రభుకే ప్రార్థన అవసరం అయితే మనకెంత అవసరం? 1వ అధ్యాయము 35వ వచనం మార్కు సువార్తలో, పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రభు ప్రార్థించేవారట. లూకా సువార్తలో ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపినను ఉంది. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళిపోయి ఆ ఒలీవల కొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించేవారు. ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ప్రార్థన ద్వారా నువ్వు సాతానుతో యుద్ధం చేస్తున్నావు. నీ సహోదరుల కోసం, నీ పిల్లల కోసం, నీ దేశం కోసం, ఇదిగో నీ స్వాస్థ్యం కోసం నువ్వు పోరాడాలి. పోరాడపోతే శత్రువు వశంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నీ పిల్లలు శత్రువు గూడులోకి వెళ్ళిపోతున్నారు, నీ కుటుంబం వెళ్ళిపోతుంది, నీ బిడ్డలు వెళ్ళిపోతున్నారు, నీ బంధువులు వెళ్ళిపోతున్నారు, నీ దేశం వెళ్ళిపోతుంది వాడి గుప్పెట్లోకి. వాడి గుప్పెట్లోకి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు పోరాడాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది యొక్క కోటలన్నీ కూలిపోతా ఉంటాయి. తెలుసా మీకు? నేను ఎప్పుడు చాలా మందికి చెప్పే విషయం ఏంటంటే, ఉద్యోగం లేకపోయినా మీరేమి ఓడిపోయిన వాళ్ళు కాదు, డబ్బు లేకపోయినా మీరేం చేతకాని వాళ్ళు కాదు. ఏం పర్వాలేదు, డబ్బు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, మీకు సమాజంలో ఉన్నత స్థానం లేకపోయినా మీరేమీ నష్టపోయిన వాళ్ళు కాదు. ప్రార్థన లేకపోతేనే మీరు నష్టపోయిన బ్యాచ్ లోకి వెళ్తారు. మిమ్మల్ని చూసి అయ్యో అనిపించుకునే స్థానానికి ఎవరు వస్తారో తెలుసా? ప్రార్థన లేనోళ్లే. డబ్బు లేనోళ్ళు కాదు, ఈ లేనోళ్ళు కాదు. ప్రార్థన ఉంటే చాలు, నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు. ఆ ప్రార్థన నిన్ను నిలబెడతా ఉంటది, ఆ ప్రార్థన నీకు విజయం ఇస్తా ఉంటది, ఆ ప్రార్థన నీకు ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకొస్తా ఉంటది. ఈరోజు మా కుటుంబం గురించి నేను అదే మాట చెప్పగలను.
రాజులు లేరు, రాణులు లేరు, మా వెనకాల బలవంతులు ఎవ్వరు లేరు ప్రియులారా. ఒక మాట నేను ధైర్యంగా చెప్తాను, నా తల్లిదండ్రులు సేవలోకి వచ్చిన తర్వాత అది ఏ పరిస్థితి అయినా సరే ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో గాఢాంధకారాలు గుండా వాళ్ళు వెళ్ళారు. సహాయం చేయవలసిన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెయ్యందిస్తానన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో ఒంటరి వారు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు కలిగి ఉన్న సాధనం ఏంటో తెలుసా? ప్రార్థనే. ఎన్నో అనారోగ్యాలలో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో, ఎన్నో మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ప్రార్థనకు వారు తమను తాము అప్పగించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో వారి పరిస్థితులను అప్పగించుకున్నప్పుడు, ఆహా దేవుడు భయంకరుడు అయిన మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? సిగ్గుపడనివ్వలేదు, చేయి విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. ఈ రోజు వరకు మేము బ్రతుకుతామని కూడా మేము అనుకోలేదు. మా బాల్యంలోనే మా కుటుంబం అంతా ఏదో అయిపోతాం అనుకున్నా. నేను మాకున్న పరిస్థితులను చూసి యవ్వనంలోకి వస్తానని నేను అనుకోలేదు. మేము ఇంత స్థితికి వస్తామని అనుకోలేదు. మాకు వివాహాలు అయితే, పెళ్లిళ్ళు అయితే, మేము సేవలో వాడబడతాం అనుకోలేదు. ఈ రోజు ఉంటామా, రేపు ఉంటామా లేదా అనుకునే పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు నిలబడే కృప, ఆయన సేవలో వాడబడే కృప ఎలాగో తెలుసా ప్రియులారా? దీని వెనకాల సీక్రెట్ ఏంటో చెప్పాలా? ప్రార్థన. అది తప్ప మరో సాధనం మాకు లేదు. యుద్ధం చేయండి, ఆగిపోవద్దు. మనకి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడంటే, ఎంత ప్రార్థన వరాన్ని దేవుడు ఇచ్చాడంటే, అది ఏ సమస్య నుంచి అయినా, ఏ పరిస్థితి నుంచి అయినా బయటికి తీసుకొచ్చింది. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ 3 మాటలు నెహెమ్యా వాళ్ళకి చెప్పాడో, మరలా వారిలో బలం వచ్చింది, మరలా వారిలో ధైర్యం వచ్చింది. యుద్ధం చేయడం ప్రారంభించారు, గోడ కట్టడం ప్రారంభించారు. ఎంత అద్భుతం జరిగిందో చెప్పమంటారా? అది కూడా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు అసాధ్యుడా? దేవుడు చేతకానివాడా? మనం నమ్ముకున్న దేవుడు మనం చేయి విడిచిపెడతాడా? శత్రువు ముందు తల వంచుకునేలా చేస్తాడా? చేసేవాడు కాదే. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 6వ అధ్యాయము 15వ వచనంలో, 6వ అధ్యాయం 15వ వచనం, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, అది చూడండి, ఏ శత్రువు అయితే ప్రగల్భాలు పలికారో, ఏ శత్రువు అయితే మీ వల్ల కాదని, మీరు చేతకాని వారు, మీరు ఏం చేయలేరని ఆటంకాలు తీసుకొచ్చారు, ఆ శత్రువులు వినబడినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ధైర్యపడ్డారంట. ఇందాక భయపెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు భయపడడం మొదలు పెట్టారు. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అదేంటో తెలుసా? ఈ పని మా దేవుని వలన జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు. నీ జీవితంలో జరిగేదంతా ఎవరు చేస్తున్నారని ప్రజలు తెలుసుకుంటారు తెలుసా? ఇది దేవుడే, ఇది దేవుని శక్తే, ఇది దేవుని కార్యమే అని నీ జీవితాన్ని చూసి ప్రజలు చెప్పుకునే రోజు దేవుడు తీసుకొస్తాడు. ఆయన నట్టేట ముంచేవాడు కాదు, నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఈ 3 పనులు మనం కూడా చేద్దాం. ఎలాంటి టోబియా సన్బలట్లు మన జీవితంలో ఎదురుపడినా మనం భయపడొద్దు. ఆ ధైర్యాన్ని పట్టుకోవద్దు, ధైర్యంతో ముందు సాగం, భయపడద్దు. మన దేవుని కార్యాలు ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుందాం, ఆయన ఎప్పుడు మర్చిపోవద్దు. 3వది, యుద్ధం చేస్తూనే ఉందాం, ఆఖరి శ్వాస వరకు ప్రార్థిస్తూనే ఉందాం. ప్రార్థన ఆపద్దు. అందుకే చాలా సందర్భాల్లో ప్రభు ఏమన్నాడు? విసుగక నిత్యము ప్రార్థించి. ప్రార్థనే బలం.
ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే మన విజయం, ప్రార్థనే మన చెప్పండి అతిశయం. ప్రియులారా, దీన్ని మించిన ఐశ్వర్యం మరొకటి లేదు, ప్రార్థనని మించిన అధికారం మరొకటి లేదు. ఇప్పుడు చూడండి ఎంతమంది అధికారాల కొరకు కింద మీద పడుతున్నారు, అది పోగొట్టుకున్న తర్వాత నిర్బలులుగా మారిపోతున్నారు. మనం ఈ లోకంలో ప్రార్థన ఆత్మ కలిగిన వారే ఈ లోకంలో బలమైన వారు, వారే ఐశ్వర్యవంతులు, వారే భాగ్యవంతులు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చిందాక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెహెమ్యాకి మీరు ఇచ్చిన గొప్ప జయ జీవితాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా, ప్రతికూల పరిస్థితులు నెహెమ్యా ఎదుర్కొన్నప్పుడు అయ్యా అయ్యా తండ్రి, శత్రువులు అతని మీద దాడి చేసినప్పుడు, ఇక ఈ పని నేను చేయలేనేమో అనుకున్న సందర్భం కూడా వచ్చేసినప్పుడు నెహెమ్యా నీ వైపే చూశాడు ప్రభువా. భయపడద్దు, మనం భయపడాల్సిన వాళ్ళం కాదు, మనం కృంగిపోవలసిన వాళ్ళం కాదు, మనము చింతపడాల్సిన వాళ్ళం కాదు. మన దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధం చేయండి అని వాళ్ళని బలపరిచినప్పుడు ఎంత అద్భుతం చేశావంటే, ఆ శత్రువులు పోరాడుతున్నా కూడా, ఆ శత్రువులు ఆటంకాలు తీసుకొస్తున్నా కూడా పని ఆగకుండా సాగించి 52 దినములలో ప్రాకారం పూర్తి చేయించావు. అన్యులు శత్రువులు చూసి వామ్మో వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, ఇది వీరి దేవుడే చేశాడని చెప్పుకునేలాగా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. అవును, ప్రార్థించే వారి పక్షంగా, నిన్ను జ్ఞాపకం చేసుకునే వారి పక్షంగా, నిన్ను స్తుతించే వారి పక్షంగా, నీ కొరకు జీవించే వారి పక్షంగా మీరుంటారు ప్రవ్వా. విజయం ఇచ్చేదాకా మీరు చేయి విడిచిపెట్టేవాడు కాదు నాయన. ఈ జూన్ లో వాక్యమైన నీ బిడ్డల జీవితంలో ఏ శత్రు కార్యం బిడ్డలను భయపెడుతుందో, వెనకకు లాగుతుందో, అధైర్యపరుస్తుందో, ఆ శత్రు కార్యం నజరుడిని యేసునామములో గద్దిస్తున్నాను ప్రవ్వా, తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. ఆఖరి వరకు పోరాడే జీవితం దయచేయి. మనుషులు నమ్ముకోవద్దు, డబ్బును నమ్ముకోవద్దు, లోకాన్ని నమ్ముకోవద్దు, రాజులను రాణులను నమ్ముకోవద్దు, మంత్రులను ఎమ్మెల్యేలను కాదు మేము నమ్ముకునేది, నిన్ను నమ్ముకొని నీ పాదాలు పట్టుకోవడం నేర్పించు, నీ సన్నిలో గోజాడుకోవడం నేర్పించు, ప్రార్థించుకోవడం నేర్పించు. అది ఏ సమస్య అయినా, మానసిక సమస్య అయినా, శారీరక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏదైనా నీ దగ్గర పోరాడే జీవితం మాకు దాయిచ్చే. నిరాశ నిస్పృహలకు చోటివ్వద్దు ప్రవ్వా. అద్భుతాలని బిడ్డల జీవితంలో జరిగించమని, వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేసి, ఈమె పక్షంగా దేవుడున్నాడు, ఈ కుటుంబం పక్షంగా దేవుడున్నాడని అన్యజనులు శత్రువులు గుర్తించే విధంగా ఈ బిడ్డలందరి జీవితంలో ఒక అద్భుతాన్ని మీరే జరిగించమని, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని నేను ప్రకటిస్తున్నాను ప్రవ్వా. నీ కార్యాన్ని జరిగించండి. సిస్టర్ ఎస్తేర్ గారిని ఇంకా బలపరచండి, నీ కొరకు వాడుకోండి. బిడ్డకి ఇంకా నీ శక్తినివ్వండి, సామర్థ్యాన్నివ్వండి, నీ అభిషేకంనివ్వండి. ఇంకా అనేక రీతులుగా బిడ్డను వాడుకొని బిడ్డకి నాయన ప్రభు నీ సహాయం అందించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం ఈరోజు ఈ జూమ్ లో ఏకీవించిన ప్రతి ఒక్కరికి అన్ని విషయములలో విజయాన్ని కలిగించి, నెమ్మది కలిగించి, ధైర్యాన్ని కలిగించి తన మహిమ కొరకు నిలబెట్టుకొని వాడుకొనును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన సిస్టర్ కూడా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ పరిచర్యను, ప్రేయర్ గ్రూప్ అందరినీ దీవించుంటారు. థ్యాంక్ యూ. నిజంగా మనం ఎన్నో భయాల నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడని, భయపడొద్దని 365 సార్లు బైబిల్లో రాసిన ప్రకారం మనం అనేక విషయాల గురించి పరిదినాలు భయపడుతున్నాం. మనం భయపడకూడదని దేవుడు హెచ్చరించాడు. మరి ఎలాగైతే నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు మరి కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి అన్నప్పుడు నెహెమ్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? భయపడలేదు కనుక, శత్రువుకి భయపడలేదు, ముందుకు వెళ్ళాడు, సాగాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, పోరాటం చేశాడు, యుద్ధం చేశాడు. శత్రువు భయపడినట్లు దేవుడు వారి పక్షాన కార్యం చేశాడు. నిజంగా మరి నిజంగా బలపరిచింది ఈ దినం. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆత్మలో ఆనందిస్తున్నాను.
సిస్టర్ గారిని ప్రభు ఇంకా పరిచర్యలో మరి వాడుకోవాలని అనేక ఆశీర్వాదకరంగా మరి దేవుడు నిలబెట్టాలని కోరుకుంటూ మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున సిస్టర్ గారిని అభినందిస్తూ మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్. Praise the Lord everyone. Thank you so much for joining. అద్భుతమైన సందేశము ఈ రోజు మార్నింగే గుర్తు చేసుకుంటున్నాను. నేను 2 years బ్యాక్ మదర్స్ డే రోజు మరి సిస్టర్ గారి చర్చ్కి వెళ్ళడం జరిగింది, సిస్టర్ ని కలవడం జరిగింది. మరి రేపు కూడా మదర్స్ డే. మరి దేవుడు చిత్తం ఎలా ఉందో నేను గుర్తు చేసుకుంటున్నాను. 2 years బ్యాక్ కూడా మరి మదర్స్ డే రోజు సిస్టర్ ని కలిశాను. మళ్ళా ఈ సంవత్సరం మదర్స్ డే రోజు మళ్ళా సిస్టర్ మన మధ్యకు రావడము ఎంతో ఆశీర్వాదకరము, సంతోషకరము. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ. మరి అద్భుతమైన సందేశము. నిజంగా దేవుడి యొక్క సంవత్సరములో సేవకులను, తను ఏర్పరచుకున్న సేవకులను మా మధ్యకు నడిపించడము, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా విశ్వాసములో బలపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ అబండెంట్లీ. మే గాడ్ యూజ్ యూ మైటీలీ ఫర్ హిస్ కింగ్డమ్. మరి నిజంగా సిస్టర్ అన్నారు చాలా నెలలు సంవత్సరాల తర్వాత మన మధ్యకు వచ్చారని. ఎందుకంటే సిస్టర్ చాలా బిజీగా ఉంటారు పరిచర్యలో. మరి ఎక్కడైనా దేవుడి పరిచర్యలో ఉండడమే కదా మనకు కావాల్సింది. మరి ఎండ్ టైంలో మినిస్ట్రీలో కాకుండా మరి దేవుడి పరిచర్యలో బిజీగా ఉండడం వల్ల నేను సిస్టర్ని డిస్టర్బ్ చేయలేదు. మరి ఇది దేవుడి చిత్తము. మరి నేను అలాగే ప్రేయర్ఫుల్ గా కాల్ చేశాను. యూజువల్ గా సిస్టర్ మెసేజ్ పెట్టమంటారు, ఎందుకంటే తను మెసేజ్ లో ఉంటారు, ప్రేయర్ లో ఉంటారని మెసేజ్. కానీ నేను ప్రార్థన పూర్వకంగా కాల్ చేసినప్పుడు మరి సిస్టర్ వెంటనే పికప్ చేశారు. మరి మన ఆహ్వానాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సిస్టర్. తప్పకుండా మీరు మా మధ్యకు రావాలి. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా అది మరి మమ్మల్ని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు నందు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి వచ్చిన మీ అందరికి కూడా చాలా మంది న్యూ మెంబర్స్ కూడా ఈరోజు జాయిన్ అయ్యారు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ మీరందరూ తప్పకుండా ఈ యొక్క లింక్ ని షేర్ చేయండి, ప్రార్థించండి. నిజంగానే సిస్టర్ చెప్పినట్టు ప్రార్థననే ఒక ఆయుధంగా ఇచ్చాడని. ప్రార్థన చేస్తాం, అందరం చేస్తాం, కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబు రాదు. అంటే ప్రార్థన విశ్వాసంతో చేస్తేనే మనకు జవాబు వస్తుంది. మరి ఆయుధం అంటే ఆయుధంలో ఒక గన్నె అనుకోండి, దాంట్లో బుల్లెట్ అంటే విశ్వాసం గల బుల్లెట్ పెట్టాలి. అప్పుడే మన సమస్యలకు, మన అనారోగ్యత ఏదైనా ఆ ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థననే వాటి నుంచి మనకు విడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. విజ్ఞాపన ప్రార్థనలో మరి చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఇంకా ప్రార్థన ఆత్మతో అభిషేకించి నడిపించాలి. అద్భుతంగా దేవుడే తన పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. మరి దేవుడే యొక్క పరిచర్య కాపరిగా ఉంటూ మరి నా విశ్వాసాన్ని బలపరుస్తూ నన్ను ఒక సాక్షిగా నిలబెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ షేర్ ఇన్ ద గ్రూప్. వీ విల్ డెఫినెట్లీ గివ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. మీరందరూ ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఐ వాంట్ టు విష్ ఆల్ ద మదర్స్ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ మరి మదర్స్ అంటే మన బిడ్డల కొరకు, మరి దేవుడి బిడ్డలు మనం అందరం కాబట్టి భారం కలిగి, ఆత్మలు భారం కలిగి ఆత్మీయంగా ప్రసవ వేదన పడుతూ మరి ఆత్మలు సంపాదిద్దాం యేసే కొరకు. సో మీరందరు కూడా మరి వచ్చే వారం కూడా ప్రార్థనలు ఏకీభవించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.